మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నేను క్లుప్తంగా ఎక్కువ మీకు రెఫరెన్స్ నేను చూపించను. క్లుప్తంగా ఒకే ఒక మాట నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య కలిగింది. బహుశా ఒక చిన్న సమస్య ఒక కుటుంబంలో కలిగింది అంటే ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోతుందండి. ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోయి ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేకుండా, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా, ఆ కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం కంటికి కనబడకుండా కన్నీరే కనపడుతుంది. అదే విధముగా ఆ కుటుంబంలో కూడా ఒక చిన్న అలజడి అది ఎంతవరకు వచ్చిందంటే ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిలోనికి వచ్చింది ఆ కుటుంబం. అంతలో తల్లి కుమారుని పిలిచి అంటుంది, బాబు, నీ అన్న పచ్చి మూర్ఖుడు. ఎందుకంటే అతనికి మనిషికి కలిగిన మనసు లేదు. అతడికి మనిషికి కలిగిన స్వభావాలు కనుమచ్చకైనా కనపడవు. కనుక నీ అన్న ఇంట్లో అడుగు పెట్టే లోపే నువ్వు ఇంటిని విడిచి వెళ్ళిపో అని కన్న తల్లి కన్న కుమారుని పిలిచి ఈ మాట ఆ కుమారునితో చెప్పింది. అప్పుడు ఆ కుమారుడు కూడా ఒక మాట అన్నారు, అమ్మా, పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద అడుగు పెట్టిన ఆ క్షణము నుండి ఇదిగో నీవు ఇంటిని విడిచి వెళ్ళిపోమ్మంటున్నావే, ఈ క్షణము వరకు, ఈ నిమిషం వరకు నాకు బయట ప్రపంచం అంటూ తెలియదు. బయట మనుషులు ఎలా ఉంటారో, బయట మనుషుల నడవడిక పద్ధతులు ఎలా ఉంటాయో నాకు తెలియదమ్మా. అందుకని నేను ఇంటిని విడిచైతే వెళ్ళలేను. కానీ ఒకవేళ అన్న వచ్చి ఇంట్లో అడుగు పెడితే అన్న నన్ను చంపాలని కంకణము కట్టుకుంటే అన్నతో నీవు మాట్లాడు. ఒరే పెద్దోడా, ఏదో చిన్నోడు తెలుసో తెలియకో చేశాడులే, ఏదో చిన్నోడు తెలుసో తెలియకో మాట్లాడాడులే, ఏదో చిన్నోడు తెలుసో తెలియక ఇలా ప్రవర్తించాడులే అని ఇద్దరి మధ్య నాకు అన్నకి నాకు ఒక సమాధానాన్ని నిలుపు అని తల్లితో చెప్పి ఉంటారండి. ఒకవేళ తల్లితో చెప్పినా ఈ తల్లి ఒప్పుకోకుండా ఒకే మాట అన్నది, ఒకవేళ నేను మీతో సమాధాన పరచాలని తలంచినా ఆడు సమాధాన పరచబడడు. అందుకని ఆడు వచ్చాడంటే నేను చంపేస్తాడు. 9 మాసాలు మోసి కనిన నేను, పెంచిన నేను, నా కనుల ముందు నాకు కడుపు కోత మిగల్చబడకూడదురా. అందుకని ఈ ఇంటిని విడిచి నువ్వు వెళ్ళిపో. నా మాట విను. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకు క్షేమము కాదు. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదం కాదు. ఈ ఇంట్లో ఉండినంత వరకు నీకు దీవెన కాదు, ప్రాణ నష్టం జరుగుతుంది అని తల్లి కుమారునితో చెప్తే కుమారుడు ఒప్పుకోకుండా నిలిచిపోయాడండి. ఇలాగైతే బాగోదనుకున్నదేమో తల్లి చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరి చివర విడిచిపెట్టేసిందండి. ఇంట్లో వస్తే బాగోదు, ఇంట్లో అడుగు పెడితే బాగోదు అని తల్లి తన కుమారుణ్ణి ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరి చివర వదిలేసింది. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు కూడా ఇంటికి వెళితే ఏం జరుగుతుందో, ఇంటికి వెళితే నేను ఏది ఎదుర్కోవాలో, ఇంట్లో అడుగు పెడితే ఏమి సంభవిస్తుందో అర్థం కాక, సరే గమ్యమేదో తెలియదు, నేను ఎక్కడికి వెళుతానో నాకే అర్థం కావట్లేదు. 9 మాసాలు మోసి కని పెంచిన నా కన్న తల్లే నన్ను ఇంట్లో నుంచి గెంటి వేసింది కదా, ఇక నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, ఎక్కడికో వెళ్ళిపోదాం అన్నట్లుగా అండి. గమ్యము తెలియక, ఏ చోటికి వెళ్ళాలో అర్థం కాక, ఏ చోటికి వెళ్ళి క్షేమమును చూడాలో తెలియని పరిస్థితిలో ఒంటరిగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేలోపు చిమ్మ చీకటి అలుముకుంది. ఆ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదండి. అతడు నిలబడిన స్థలం సమాజము నిలిచి ఉన్న స్థలం కాదు. అతడు నిలిచి ఉన్న స్థలం 9 మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిదండ్రుల మధ్య కాదు. అతడు నివసిస్తున్న స్థలం, అతడు అడుగుపెట్టిన స్థలం ఎక్కడా
అంటే ఒక అరణ్యం, ఒక ఎడారి, ఒక చిమ్మ చీకటి అనుభవాలలో అతడు అడుగుపెట్టి ఎటు వెళ్ళాలో అర్థం కాక ఒంటరిగా నిలబడి ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. ఏంటా నా పరిస్థితి? ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి. ఇప్పుడు ఏ ఊరిది? అంబవరమా? ఏదో ఒకటి చెప్పండి త్వరగా కదా. అంబవరం. ఈ ఊరు చివర ఉన్నాయి సమాధులు, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? సరే, మధ్యరాత్రి వద్దులేండి. ఇప్పుడు ఎవరైనా ఒక్కరు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రమ్మంటే వస్తారా? మాట్లాడరేంటి? ఎందుకు? మళ్ళీ తిరిగి వస్తారా మీరు? మీరు వెళ్ళిగానే ఆ సమాధి దగ్గరికి వెళ్ళంగానే ఆ సమాధి మీద తెల్ల బట్టలు వేసుకొని రాగానే మా సువార్తమ్మ వచ్చావద్దా అనాలి. ఇంక అంతే. ఇంకేంటి? ఒకే కేక, రెండో కేక వినపడదు. ఇంకా ఒకే కేక. అలాగ కుప్ప కూలతో మీ ఇంట్లో ఆయన పిల్ల, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని ఊరంతా తిరిగి అక్కడికి వస్తే ఎక్కడ ఉంటావు? చెప్పరేంటి? సమాధుల తోట దగ్గరే ఉంటావు. ఎందుకు? చీకట్లో ఎవరైనా పలకరిస్తే భయపడతారా? నేను ఉన్నానంటారేంటి? అనరు కదా. ఎవరైనా అంతే. ఇతని జీవితం కూడా అలాగా మలచబడిపోయిందండి. చిమ్మ చీకట్లో నిలబడి ఒకటే ఏడుపు, ఒకటే కన్నీరు. అయ్యో, ఈ సమయంలో ఏ ప్రక్క నుండి ఏ విషపూరితమైన వస్తాయో, ఏ ప్రక్క నుండి మృగాలు వచ్చి నన్ను చంపేస్తాయో, నేను రేపటి దినమును చూడలేను, నేను రేపటి దినములు అడుగు పెట్టలేను, నా జీవితపు మనుగడ ఈ దినముతో ఇక ముగించబడుతుంది, మరొక దినాన్ని నేను చూడలేను అని ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఒంటరిగా నిలిచిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాక గమ్యం తెలియక ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లే కనికరము లేకుండా చొక్క పట్టుకొని ఊరి చివరికి తీసుకొని వెళ్ళింది. కన్న తండ్రేమో కన్నులు మందగిలిన వాడై మంచమెక్కి మంచము దిగలేని పరిస్థితిలో కన్న తండ్రి ఉన్నాడు. రక్తము పంచుకొని పుట్టిన అన్న కత్తి చేతబట్టి కసాయివాడిగా మారి తమ్ముని చంపాలని అడుగులు వేస్తున్నారు. ఎటు చూచినా, ఎటువైపు పలకరించినా అతనికి కనికరమే కనపడటం లేదండి. కనికరించగలిగిన వ్యక్తి ఏ ఒక్కరూ కనపడటం లేదు. ఆదరించగలిగిన వ్యక్తి ఏ ప్రక్కన కనపడటం లేదు. ఆదరించే వ్యక్తి లేక, కన్నీరు తుడిచే వ్యక్తి లేక, పలకరించే నరుడు లేక ఆ అరణ్యములో ఒంటరిగా నిలబడి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఇక నా జీవితం ఇంతటితో ముగించబడుతుంది అనుకుంటున్న ఆ సందర్భంలో ఆకాశమందున దేవుడు, యాకోబును సృష్టించిన దేవుడు, ఈ అరణ్యములో ఒంటరిగా నిలిచిపోయిన కన్నీరు కారుస్తున్న ఇతనిని సృష్టించిన దేవాతి దేవుడు అతనిని మర్చిపోలేదండి. కన్న తల్లి మరిచిపోయింది, కన్న తండ్రి మరిచిపోయారు. రక్తము పంచుకొని పుట్టిన అన్న కసాయివాడిగా మారాడు. పరిస్థితులని ప్రతికూలంగా మార్చబడ్డాయి. కానీ అన్ని ప్రతికూలంగా మార్చబడుతున్నప్పటికీ, అందరూ మరిచిపోయినప్పటికీ ఇతనిని సృష్టించిన దేవాతి దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఒంటరికి నిలబడి ఆ అరణ్యములో నిలబడినప్పుడు ఒకటే అంటున్నాడు, యాకోబు, ఓ యాకోబు, ఈ అరణ్యములో నిలబడి ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఈ అరణ్యములో నిలబడి ఎందుకు వేదన చెందుతున్నావు? ఈ అరణ్యములో నిలబడి ఎందుకు అలజడితో అలసిపోయి సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి ఎందుకు గొప్పగా కోల్చబడ్డావు అని అడిగితే, ఇప్పుడు ఈ అరణ్యములో పడుకున్నవాడు సమాధానం చెబుతాడా? చెప్పరేంటండి? చెప్పడు. ఎందుకని? చీకటి, మనిషి కనపడటం లేదు, స్వరము వినపడుతుంది. మనిషి తన ఎదుట కనపడటం లేదు, స్వరము మాత్రం వినపడుతుంది. ఇప్పుడు ఇతగాడు లేచి ఏమనుకోవాలి? అయ్యో, ఏదో దయ్యం పలకరిస్తుంది, ఏదో భూతం పలకరిస్తుంది అని అక్కడే ప్రాణాన్ని విడవాలండి. విడిచాడా? విడవలా. దేవుడు అతనితో మాట్లాడుతుంటే ఇతడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తానండి? నా తల్లి నన్ను విడిచిపెట్టింది, నా తండ్రి నన్ను మరచిపోయాడు, నా అన్న కసాయి వాడిగా మారి నన్ను తరుముతూ వచ్చాడు, ఏమి చెయ్యాలో అర్థం కాక నిస్సాయ స్థితిలో ఇక్కడ పడిపోయాను, నా పరిస్థితి ఆ విధంగా మార్చబడింది అయ్యా అంటే, ఇతనిని సృష్టించిన దేవుడు ఒకటే అంటున్నాడు, చూడు, నీ తల్లిని మరిచిపోవచ్చు,
నీ తల్లి కనికరం నీ మీదకి రాకపోవచ్చు, నీ తల్లి జాలి నీ మీద ఉండకపోవచ్చు, నీ తండ్రి జాలి నీ మీద ఉండకపోవచ్చు, నీ ఎదుట నిలబడిన ఏ మనుషుల జాలి ఒకవేళ ఈ సమయంలో నీ మీద చూపకపోవచ్చు. నేనెవరినో తెలుసా? నిన్ను విడిచిపెట్టేవాడను కాదు. నేనెవరినో తెలుసా? నిన్ను మరిచిపోయేవాడిని కాదు. అందరూ విడిచిపెట్టినా, అందరూ మరిచిపోయినా, నేను నిన్ను విడిచిపెట్టకుండా, నేను నిన్ను మరవకుండా, ఈ అరణ్యములో, ఈ చిన్న చీకటిలో చిరు దీపముగా నేను నీ ఎదుట ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాను. కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది మొదలుకొని నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. కొట్టు గట్టిగానే కొట్టు. దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవడు నీ ప్రక్క లేకపోవచ్చు, ఎవడు నీతో కూడా అడుగులు వేయకపోవచ్చు, ఎవడి తోడు నీకు లేకపోవచ్చు, ఎవరు నీకు తోడుగా నిలబడకుండా నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ నిన్ను సృష్టించిన నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నీ మీద నేనేం చేస్తున్నా తెలుసా? జాలి పడుతున్నాను. నీ మీద నేనేం చేస్తున్నా తెలుసా? నా దయను కనపరుస్తూ ఉన్నాను. నీ మీద నా కనికరాన్ని పంపి ఈ చిన్న చీకట్లో నుంచి నిన్ను లేవనెత్తి శ్రేష్టమైన చోటికి నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఆ చోట నేను నిన్ను ఆశీర్వదించి మరల నీ దేశానికి ఎలా తీసుకొని రాబోతూ ఉన్నాను? ఒట్టి చేతలతో వెళుతున్న నీవు కర్ర చేత పట్టుకొని బయలుదేరిన నీ జీవితం మరలా ఏ విధంగా మార్చబోతున్నా తెలుసా? ఒట్టి చేతలతో రాకుండా నేను నీకు తోడై ఉండి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాను అని అతనికి మాట ఇచ్చి అతనికి తోడై ఉండి అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఈ సందర్భం అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఎవరు జాలి చూపని సందర్భాలలో ఇతని సృష్టించిన దేవుడు ఇతని మీద ఏం చూపించారు? అందుకే యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, చదువుతారు. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం. అమ్మా, ఏలయనగా యెహోవా ఈ అంబవరం ప్రజల యందు, అంబారమా, ఓకే, యెహోవా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ అంబవరం ప్రజల యందు జాలి పడును. ఇక తలెత్తున్నాడు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన సంభవం అంతా ఎవరు కూర్చుంటే ఇతను కూర్చే. దేవాతి దేవుడు అంటారు, ఇదిగో యాకోబు, నేను నీ ఎడల ఏం చేసుకున్నాను? జాలి. నేను నీ మీద ఏమి చూపించాను? జాలిని చూపించి ఆ చీకటి దినాలను తీసివేసి ఆశీర్వాదకరమైన దినాలు నీ చేతులకు నేను అప్పగించాను అని అప్పగించాడండి. ఈ చివరి రాత్రి సభలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, బహుశా యాకోబునకు కలిగిన అనుభవాలు మీకు కలగలేదంటారా? ఏంటండి, యాకోబు ఎదుర్కొన్న అనుభవాలు మీరు ఎదుర్కోలేదంటారా? పరిస్థితులు విభిన్నంగా మలచబడి, పరిస్థితులు విభిన్నంగా మార్చబడిన తర్వాత జీవితం అంతా కృంగిపోయిన స్థితిలో నిలబడి అందరూ ఉన్నప్పటికీ ఒంటరిగా నిలిచిన రోజులు మీ కంటికి కనపడలేదంటారా? చాలా రోజులు గతించిపోయాయండి. యాకోబు చీకట్లో నిలబడినట్లుగా ఎన్నో చీకటి అనుభవాలు నీ కుటుంబాన్ని పట్టుకొని, ఎన్నో చీకటి అనుభవాలు నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టుకొని చిందర వందన చేస్తే ఏమి చేయాలో అర్థం కాక కన్నీరు కారుస్తూ యాకోబు గొప్పగా కోల్చబడినట్లుగా ఒకవేళ ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు గొప్పగా కోల్చబడి దూరాన సమీపాన్ని నిలిచి ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్న మీ అందరితో నా దేవుడు చెప్పక చెబుతూ ఉన్నారు. ఆ రోజు ఏ రోజు? చీకటి కలిగిన రోజు. ఏ రోజు? ఒంటరిగా నిలబడిన రోజు. ఏ రోజు? కంట తడి పెట్టిన రోజు. ఏ రోజు? అందరూ విడవబడితే ఒంటరిగా నిలిచి అరణ్యములో గొప్పగా కోల్చబడిన రోజు యాకోబునకు ప్రత్యక్షమైనట్లుగా ఈ రాత్రి, ఈ చివరి రాత్రి సభలో నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీ చీకటి బ్రతుకుల ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. చీకటి దినాలను తీసివేయబోతూ ఉన్నారు. చీకటి దినాలు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ
రాత్రి నుంచి మీ బ్రతుకునకు వెలుగు కలగబోతూ ఉంది. చీకటి తొలగిపోతూ ఉంది. ఈ రాత్రి నా ప్రభు మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి నేను ప్రకటించే యేసు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నారు. చీకటి దినాలు కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి చీకటి దినాలకు ముగింపును నా ప్రభు కలగ చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూచిన చీకటి, ఇప్పటి వరకు చూచిన శ్రమ, ఇప్పటి వరకు పడిన వేదన, ఇప్పటి వరకు పడుతూ ఉన్న బాధ ఇక మీదట మీరు పడకుండాట్లుగా నా ప్రభు మీ మీద జాలి పడబోతూ ఉన్నారు. నా దేవుని కనికరం మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. నా దేవుని కనికరం మిమ్మల్ని కమ్ముకోబోతూ ఉంది. ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. ఏ ఒక్కరిని నా ప్రభు విడిచిపెట్టడు. ఏ ఒక్కరిని నా ప్రభు మరచిపోడు. ఏ ఒక్కరికి నా ప్రభు దూరం కాడు. ఒకవేళ నీ తల్లి నిన్ను విడిచిపెట్టిందేమో, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడేమో, నీ అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరిని విడిచిపెట్టి మరచిపోయారేమో. నేను ప్రకటించే యేసు ఎప్పటికీ ఎన్నటికీ ఇక మీదట మరచిపోకుండా మీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు. మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నారు. లేవనెత్తిన నా ప్రభు ఈ రాత్రి నుంచి మీకు తోడై ఉండి మీరు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా, ఏ చోట నిలిచి మీరు పాదము మోపుతూ ఉన్నా, ఆ చోట నా దేవుడు మీ పనులన్నిటి విషయములో, మీకు కలిగిన సమస్త విషయములో యాకోబును ఆశీర్వదించినట్లే ఈ రాత్రి మిమ్మల్ని కూడా నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పకనే చెబుతున్నారు, నేను మీ మీద ఏం పడబోతున్నా? చెప్పరేంటండి? జాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ కట్టుకున్న భర్తే అనుకోండి, కట్టుకున్న భార్య అనుకోండి, కడుపున పుట్టిన పిల్లలే అనుకోండి, ఈరోజు ఏమైనా తల్లిదండ్రుల మీద జాలి పడుతున్నారండి? మాట్లాడరే? ఎవరైనా జాలి చూపెడుతున్నారా? ఎవడు చూపెట్టలేని స్థితిలో మనం పడిపోయాం. జాలి, దయ, కనికరం అనే మాట మన కనులకు కనపడని కాలంలో మనం నిలిచిపోయాం. ఈ కాలంలో మనం నిలిచిపోయినా మనల్ని సృష్టించాడే ఎవరు? చెప్పండి గట్టిగా. ఎవరు? సర్వలోకానికి చక్రవర్తి. మనల్ని సృష్టించాడే ఆయన పోలికలో. ఎవరు? రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ రాత్రి సభలో పాలు పొందిన మీ అందరి మీద నా దేవుని జాలి కుమ్మరించబోతూ ఉన్నారు. నా దేవుని జాలి మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. నా దేవుని జాలి మిమ్మల్ని కమ్ముకోబోతూ ఉంది. వర్షం భూమిని తడిపినట్లుగా, వర్షం భూమిని దర్శించినట్లుగా నా దేవుని జాలి ఈ రాత్రి సభలో పాలు పొందిన ఒక్కొక్కరిని దర్శించబోతూ ఉంది, ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉంది. ఈ రాత్రి సభలో అడుగు పెట్టిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు జాలిని చూపించి మీ కన్నీటిని తుడిచివేసి మీ చెయ్యి పట్టుకొని ఇది మొదలుకొని మీ బ్రతుకు దినములన్నిటి మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా పక్కన వాళ్ళని చూసి, ఎవరిని ఏంత సీరియస్ చూస్తున్నారు ఏంటండి బాబోయ్? పక్కన వాళ్ళని చూసి ఒక మాట చెప్పండి, నా దేవుడు నీ మీద జాలి పడునుగాక. ఇప్పుడు అందరూ కలిసి నాతో కూడా చెప్పండి, నా దేవుడు. నన్ను చూసి చెప్పమల్లా, పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నా దేవుడు. నా దేవుడు నీ మీద జాలి పడునుగాక. క్లుప్తంగా 1 లేక 2 లేక 3 లేక 4 లేక 5 లేక సంపూర్ణంగా చేసుకొని పోదాం. అంతసేపు చెప్పండిలేండి. ఒక మాట లేక 2వ మాట చెప్దాం. యెహోవా యాకోబు యందు జాలి పడును అన్నారు కదా. దేవుడు ఒక వ్యక్తి మీద జాలి పడితే ఆ వ్యక్తికి కలిగే ఒక దీవెన ఏంటి? చదువుతారా? 14వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం. నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయింపబడిన కఠినమైన దాస్యమును యెహోవా కొట్టివేసి ఉన్నారు. ఇక తలెత్తినాను చూడండి, నేను చెబుతాను. మొదటి మాట, ఒక వ్యక్తి మీద దేవుడు జాలి పడితే వాక్యం చెప్తుంది,
బాధను కొట్టివేస్తాడంటండి. బాధను కొట్టివేస్తాడు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఈ రాత్రి, ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న నేను వేయాలనుకున్నాను. ఈ సభలో పాలు పొందిన మీరందరూ చెప్పగలరా, నాకు బాధ లేదు బాబు, నేను ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను క్షేమకరంగాను నిలిచి ఉన్నాను అనే మాట ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఇట్టన్నానండి, ఇది వద్దు ఇది వద్దు అనుకుంటే నోరుదే సమాధానం చెప్పండి. గట్టిగా చెప్పు. ఏమని? అంటే మనిషిని ఏదో బాధ పట్టుకొని మనిషి జీవితాన్ని చందరవందన చేస్తూ ఉంది. మనిషి జీవితంలో ప్రశాంతతను లేకుండా చేస్తుంది. ఏంటిది? బాధ. అది ఏ బాధ అయినా కావచ్చు అండి. రోగం అనే బాధ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే బాధ కావచ్చు, లేకపోతే సమస్యలు అనే బాధ కావచ్చు, శ్రమలు అనే బాధ కావచ్చు. మనిషి ఏదో ఒక బాధలో ఈడవబడుతున్నారు, ఏదో ఒక బాధలో మనిషి నలపబడుతూ ఉన్నారు, ఏదో ఒక బాధ మనిషిని ఆవరించి కృంగజేస్తూ వస్తుంది. ఏదో ఒక బాధలో మనిషి నలపబడుతున్నాడు. బాధ తొలగిపోవట్లేదు, సమస్య తీరటం లేదు, ఆనందకరంగా అడుగులు వేయలేకపోతూ ఉన్నాడు మానవుడు. ఈ పరిస్థితిని అంతటి చూచిన దేవాతి దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెబుతూ ఉన్నారు, అంబవరం ప్రజలారా, ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ప్రజలారా, నేను మీ మీద జాలిపడి ఏం చేయబోతూ ఉన్నానంటే, మీకు కలిగిన ప్రతి బాధను నేనే కొట్టివేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పు. ఈ రాత్రి నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఏ బాధల మధ్యలో ఈ రాత్రి ఈ ఆవరణములు అడుగు పెట్టారో, ఏ బాధల మధ్యలో ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వింటున్నారు, ఈ రాత్రి ప్రకటించబడుతున్న నా దేవుని వాక్యం వింటున్న మీ అందరితో ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను మీ మీద జాలి పడటమే కాదు, నేను మీ మీద జాలిని కనపరచడమే కాదు, జాలిని కనపరిచిన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, మీకు కలిగిన ప్రతి బాధల మధ్యలో నుండి ఏం చేయబోతూ ఉన్నాను, మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి బాధల మధ్యలో నుంచి ఏం చేయబోతూ ఉన్నానంటే, ఆ బాధ నీ ఎదుట నిలబడకుండా నేనే దానిని ఏం చేయబోతున్నాను, కొట్టివేసి ఆ బాధకు ముగింపు కలగచేసి మీ గుండెలలో నేను ఆనందాన్ని నింపబోతూ ఉన్నాను. బాధ ఉందనుకోని హృదయంలో ఆనందం ఉంటుందా? చెప్పరేంటండి. ఇప్పుడు నేను 4 జోకులు వేసాను అనుకో, ఏంటి లేదు జోకులు, 4 జోకులు వేసాను ఒక కమ్మగా చక్కగా నవ్వుతారు కదా. 32 పండ్లు కనపడకపోయినా కనపడుతున్న 4 పండ్లు పెదాల మీద పెట్టి, నన్ను చూడయ్యా బాబు నేను ఇంత నవ్వుతూ ఉన్నాను అంటారు కదా. 2 జోకులు వేస్తే నవ్వుతారు. మరి హృదయంలో ఏముంది? చెప్పరేంటండి. హృదయంలో ఏముంది? పైకి ఆనందంగా కనపడుతున్నారు, పైకి ఆనందకరంగా అడుగులు వేస్తున్నారు, కానీ హృదయం నుండి ఏముంది? బాధ. ఈ బాధ వలన కుటుంబంలో కానీ హృదయంలో కానీ మిగిలిందేంటి? దుఃఖమే. ఆనందం చూడలేకపోతూ ఉన్నావు, ఆశీర్వాదం నీ కన్నుల ఎదుట కనపడక కన్నీరు కారుస్తున్నావు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఏదో ఒక బాధ. ఆ బాధతో ఇడవబడుతున్నందువలన హృదయము ఆనందించలేకపోతుంది, హృదయంలో నెమ్మదిని చూడలేకపోతూ ఉన్నావు. అందుకే బహుశా మీ హృదయాన్ని నా దేవుడు చూచాడు, మీ అంతరంగాన్ని నా దేవుడు గమనించాడు. మీ అంతరంగంలో గూడు కట్టుకున్న ప్రతి బాధను ఆయన ఎరిగాడు కనుకనే ఈ రాత్రి మీ అందరితో చెబుతున్నారు, ఇదిగో ఈ రాత్రి నుండి నీ గుండెలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి బాధను నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. ప్రతి గుండెలో ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు, ప్రతి గుండెలో సంతోషాన్ని నింపబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా మీరు ఆనందాన్ని చాత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు, ఆనందకరంగా అడుగులు వేయబోతూ ఉన్నారు. ప్రతి బాధ యేసు నామములో తొలగిపోవునుగాక, ప్రతి బాధ యేసు నామములో ముగింపు కలుగునుగాక. ప్రతి బాధకు నా దేవుడు ముగింపును కలగచేసి ప్రతి హృదయానికి ఆనందాన్ని, ఎలాంటి ఆనందం? ఏది పైకి నవ్వే ఆనందం కాదండి, పైకి నవ్వే ఆనందం కాదు. ఒక మాట పరిచయం చేస్తాను. ఒకరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఒకరోజు కుటుంబంలో ఆ తల్లి నివసిస్తున్న ఆ రోజులు తనకు కలిగిన బాధ అంతా ఇంత కాదండి. ఒక ప్రక్కేమో కట్టుకున్న భర్త ద్వారా
వేధించబడుతుంది, బాధించబడుతుంది. తన ప్రక్కన ఉన్న చెల్లి ద్వారా హింసించబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే చుట్టుప్రక్కల ఉన్న వారందరి ద్వారా ఏం కలిగింది? బాధే. నలుగురు నాలుగు మాటలు అంటున్నారు. ఇంట్లో ఉన్న భర్త తనను అర్థం చేసుకోకుండా భర్త అదో రకంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లి ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ బాధలు పడేదానికంటే నాకు చావే. ఈరోజు చాలామంది ఆలోచించే ఆలోచన అదే కదండి. ఏంటి? బాధ కలిగితే చాలు, కొంచెం శ్రమ కలిగితే చాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతే చాలు, వచ్చే మొదటి ఆలోచన ఏంటి అంటే ఇక నేను బ్రతకటం వ్యర్థం, ఇక నేను జీవించటం వ్యర్థం, నా మనుగడ నేను ముగించుకొని వెళ్ళాలి అనే ఆలోచన ప్రతి నరుని వెంటాడుతుంది. కారణం ఏంటి? అలాంటి బాధలు. ఈ తల్లి కూడా అలాగే ఆలోచించింది. ఏం చేయాలో అర్థం కాక తిన్నగా ఒకరోజు ఒక నిర్ణయం తీసుకొని పరుగులు తీస్తుందండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. పరుగులు తీస్తుంది. ఎవరు? వేదనతో నింపబడిన తల్లి, గుండెలలో బాధను నింపుకున్న తల్లి వెంట పరుగులు తీస్తుంది. ఎవరో మీలాంటి వాళ్ళు కాదులే, నాలాంటోడు. ఆమె పరుగెత్తుతుంటే చూచి ఆ రచ్చబండ దగ్గర కూర్చున్నాడు. ఎవరు? పాపం ఆ అమ్మ భర్త అరుగు దగ్గర కూర్చున్నాడు. రచ్చబండ ఉంటుంది కదా, ఆ రచ్చబండ దగ్గర కూర్చున్నాడు. నాలాంటోడు చూసి, ఒరే బాబు, మీ ఆవిడ ఎక్కడికో పరిగెత్తును చూడకపోయావా అని లోపండి. పాపం ఆడావిడిగా లింగి సరి చేసుకుని లింగి కట్టుకొని పరుగు ఎక్కడికి? భార్య వెళ్తుంది కదా, ఎక్కడికి వెళ్తుందో చూద్దామని పరుగు వెళ్తుంటే ఆ అమ్మ పరుగెత్తుతా ఉంది, ఈయన పరుగెత్తుతా ఉన్నాడు. ఈయనేమో కేకేస్తున్నాడు, అమ్మాయి 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 ఎక్కడికి వెళ్తున్నావు? ఏం సమాధానం చెప్పట్లా. ఆ అమ్మ పరుగులు ఎత్తుతుంది, ఈయన పరుగులు ఎత్తుతున్నారు. ఈయన పరిగెత్తలేక అలసిపోయి నిలబడి నీ చావు నువ్వు చావన్నాడు. నీ చావు నువ్వు చావన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదండి. ఆ అమ్మ పరుగు వెళ్ళి పరిగెత్తి మరి మనసులో పరిగెత్తుతుంటే ఏ ఆలోచన కలిగిందో నాకు తెలియదండి. మనసులో ఏ ఉద్దేశం కలిగిందో నాకు తెలియదండి. ఏ ఆలోచన దేవుడు అనుగ్రహించడో నాకు తెలియదండి. ఆమె పరిగెత్తుతూ ఉంటే మనసును మార్చుకొని తిన్నగా దేవుని మందిరములో అడుగుపెట్టి దేవుని మందిరంలో గొప్పగా కోల్చబడి దేవుని మందిరంలో ఒక చిన్న ప్రార్థన చేస్తుందండి. ఎక్కడికి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళింది? చావునకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లి చావునకు వెళ్లకుండా దేవుని మందిరములో అడుగుపెట్టి దేవుని మందిరంలో గొప్పగా కోల్చబడి ఇప్పుడు రోధిస్తుంది. బాబు, నాకు కలిగిన వేదన నువ్వు చూస్తున్నావు కదా, నాకు కలిగిన బాధను నువ్వు చూస్తున్నావు కదా, నేను నిందించబడుతున్న ఈ నిందల వలన నా హృదయం కృంగిపోతూ ఉంది, నా హృదయం బాధల మధ్యలో నలపబడుతూ ఉంది. ఈ బాధను నేను సహించలేను, ఈ బాధను నేను భరించలేను. గనుక ఈ బాధను తీసివేయటకు సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు కదా, అందుకే నిన్ను ఆశ్రయించాను, నీ పాదాలు పట్టుకున్నాను. ఈ ఒక్కసారి నీ దాసురాలునైనా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏంటంట? దేవుని మందిరంలో ఆ తల్లి చేరి తనకు కలిగిన బాధ విషయంలో ఒకటే ప్రార్థన చేస్తుంది, నీ దాసురాలునైనా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎక్కడో కథ చెప్పట్లేదండి, బైబిల్ రాయబడిన సంభవం చెప్తున్నాను. దేవుని మందిరంలో సరే ఒకటే విన్నపించుకుంటుంది ఆయమ్మ, నేను ఇట్లా నిందించబడుతూ ఉన్నాను, ఈ నిందల వలన నా హృదయంలో సంతోషము లేదు, నా హృదయంలో ఆనందము లేదు, నేను మనో దుఃఖము కలదానై నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా. నా బ్రతుకులో ఈ మనో దుఃఖము లేకుండా నేను సంతోషించే దినాలను నేను చూడాలి, నా బాధను తీసివేయబడిన దినాలను నేను చూడాలి. కనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నది ఆయమ్మ. అంతేనండి. ఆకాశం పొందిన దేవుడు భూమికి వాక్కును పంపుతున్నాడమ్మా. ఇదిగో, ఏ విషయములు అయితే నీ బాధ తొలగిపోయి నువ్వు ఆనందము చూడాలనుకున్నావో, నీ హృదయాన్ని పట్టుకొని ఉన్న మనోదుఖం తొలగిపోయి ఆ హృదయములో సంతోషము చూడాలని కోరుకున్నావో, ఇదిగో ఈరోజు నీవు చేసిన ఈ మనవిని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు
నీకు దయచేయునుగాక అని లోపండి ఆ అమ్మ యేసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెనని కంట వస్తున్న కన్నీరును తుడుచుకొని ఇక తిన్నగా బయలుదేరి వెళుతుంది. లేఖనంలో రాయబడిన మాటను తెలుసా? నాట నుండి ఆమె దుఃఖ ముఖము మాని తన ఇంటికి తాను తిరిగి వెళ్ళను అని లేఖనంలో రాయబడింది. ఈ రాత్రి ఈ మాట మీకు ఎందుకు పరిచయం చేశానంటే, నిజమే, ఆమె నిందించబడినట్లుగా ఒకవేళ నీ జీవితం నిందించబడుతూ వచ్చిందేమో, ఆ నిందల వలన నీ హృదయం గాయపరచబడుతూ వచ్చిందేమో, గుండెకు తగిలిన గాయం వలన ఒకవేళ నీవు కృంగిపోతూ వచ్చావేమో. నిజమే కదండి. ఈ సంవత్సరం కూడా పాట రాశారు. ఏం పాట? దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయం గుర్తు పట్టిన. చెప్పరేంటి? ఎవరైనా గుండె గాయం గుర్తు పడతారేంటండి? ఎవరైనా పడతారా? ఏ మానవుడు గుర్తుపట్టలేడు. నేననే మాట ఏంటో తెలుసండి, ఆ అమ్మకు తగిలిన గాయం వలన బాధ కలిగితే ఎవరు పట్టించుకోలేదు ఆ అమ్మని. కానీ దేవుని మందిరంలో అడుగుపెట్టి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో చెప్తున్నాడు, చూడు నీ బాధను నేను తీసివేస్తానని తీసివేశాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో అదే మాట చెప్తున్నానండి. ఈ రాత్రి ఏ బాధతో ఈ చివరి రాత్రి సభలో నీవు అడుగు పెట్టావో, ఏ బాధతో ఈ ఆవరణంలో నువ్వు నిలిచి ఈ మాటలు వింటున్నావేమో, రావలసిన చోటుకే ఈ రాత్రి వచ్చావు. ఆమె వెళ్ళవలసిన చోటుకే ఆ రోజు వెళ్ళింది. ఈ రాత్రి నువ్వు రావలసిన చోటుకే నువ్వు వచ్చావు, అడుగు పెట్టావు. ఈ రాత్రి మనసు విప్పి నీ బాధ తొలగిపోవునట్లుగా ఈ రాత్రి నా ప్రభువుని నువ్వు వేడుకోగలిగితే, ఈ రాత్రి నా ప్రభు పాదాలు పట్టుకొని నీవు మనసు విప్పి ఆయనతో చెప్పుకోగలిగితే, నిశ్చయముగా ఈ రాత్రి నా ప్రభు మీ అందరి మీద జాలి పడి మీ బాధలన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఈ స్థలంలో నీ బాధ విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ రాత్రి నీ బాధకు ముగింపు కలగబోతూ ఉంది. నీ మీద జాలి పడిన దేవుడు నీ బాధకు ముగింపును కలగచేసి నీ హృదయము నిండా ఆనందాన్ని నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. నీ హృదయం నిండా ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. నీ హృదయం తెప్పరిల్లబడినట్లుగాను, నీ హృదయం పరవశించినట్లుగాను, నీ హృదయం పరవళ్ళు త్రక్కునట్లుగాను ఈ రాత్రి నీ హృదయంలో దాచబడిన ప్రతి వేదన, ప్రతి బాధను నా ప్రభు కొట్టివేయునుగాక. ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తూ ఉండగానే, ఈ రాత్రి దేవుని మీద మనసును నిలబెడుతూ ఉండగానే నీ బాధను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. నీ బాధను నా ప్రభు చూచాడు, నీ వేదనను నా ప్రభు చూచాడు. చూచిన ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నీ బాధకు నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. నీ బాధను తీసివేయుటకే ఈ రాత్రి నా ప్రభు ఈ ఆవరణములో అడుగు పెట్టి ఉన్నారు. అందుకే లేఖనంలో కూడా చక్కని ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఇంచుమించుగా 400 సంవత్సరాలు పై చిలుకు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారి పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఒకటే అంటున్నాడు, మోషే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుతూ ఉన్న బాధను నిశ్చయముగా నేను చూచి తిని. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా అల్లే చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి. ఏం చలి కొడుతుందేంటి? మౌనంగా మన ఇయర్లో ఒకటి ఉంది, ఏది కొక్కరు వచ్చిన కోడి ముడుచుకున్నట్లుగా ముడుచుకుపోయారేంటి? కొంచెం 2 చేతులు గట్టిగా చేతులు ఊపుతూ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ, ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మీరు చదువుకుని చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. నన్ను చూడండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మోషేకు దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అంటున్నారు, ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుతున్న బాధను నిశ్చయముగా నేను చూచి తిని. మరి చూచినవాడు మౌనంగా ఉన్నాడా? అట్లనరాదు. చూచినవాడు వెనకంజ వేశారా? అట్లనరాదు. చూచినవాడు నా చేత కాదన్నారా? అట్లనరాదు. చూచిన దేవాతి దేవుడు మోషేతో చెప్తున్నా, చూడు
ఇక మీదట నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద మగ్గిపోకుండా, ఆ బాధల మధ్యలో నలపబడకుండా, ఆ బాధల మధ్యలో వేదన పడకుండా, వేధించబడకుండా నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, నా ప్రజలను విడిపించుటకు, నా ప్రజలను నడిపించుటకు నేను నా సింహాసనం విడిచి నా ప్రజల మధ్యలో నేను దిగి రాబోతూ ఉన్నాను. గట్టిగా కొడదాం, గట్టిగా కొడదాం. దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నా ప్రజల మధ్యలోనికి నేను దిగి వచ్చి నా ప్రజలను విడిపించి ఆ బానిసత్వం సంఖ్యలను నేను విరచి నా ప్రజలకు నేను ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాను. మరలా నా ప్రజలకు ఆ బానిసత్వం సంఖ్యలు వేయబడకుండా వాటిని నేను విరగొట్టబోతూ ఉన్నాను. నేను తుంచి వేయబోతూ ఉన్నాను. నేను కొట్టి వేయబోతూ ఉన్నాను. ఇక మీదట ఆ ప్రజలు ఎక్కడ ఉండబోతున్నారంటే, నేను వారికి ఇవ్వబోతున్న వాగ్దానం చేయబడిన దేశంలోకి నేను వారిని నడిపించబోతున్నానని ఆయన దిగివచ్చి వారి బాధకు ముగింపును కలగచేసి వారిని ఆశీర్వాదకరంగా నడిపించాడండి. ఈ చివరి రాత్రి సభలో నేను కూడా మీతో చెబుతూ ఉన్నాను, ఈ రాత్రి నా ప్రభు మీ బాధలన్నిటిని చూచి ఈ రాత్రి ఈ సభలో అడుగు పెట్టాడు. మీ కొరకు మిమ్మల్ని విడిపించుటకు, మీ బాధలను తీసివేయుటకు, మీ కన్నీరును తుడిచివేయుటకు, మీకు ఆనందాన్ని పంచుటకు నా ప్రభు ఈ రాత్రి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన మీ అందరితో చెబుతూ ఉన్నారు, నేనే మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాను. నేనే మీకు ఆశీర్వాదాన్ని పంచబోతూ ఉన్నాను. నేనే మీకు దీవెనను అనుగ్రహించబోతూ ఉన్నాను. నేనే మీ గుండెలలో సంతోషాన్ని నిలిపి ఆనందకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభు ఆ విధముగా మిమ్మల్ని ఆనందకరంగా తీసుకొని వెళ్ళునుగాక. ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. ఏ బాధల మధ్య మీ కుటుంబాలు నిలబడినప్పటికీ ఆ బాధలు నా ప్రభు తీసివేయునుగాక. ఏ బాధల మధ్యలో మీరు నలపబడుతున్నప్పటికీ వాటిలో నుంచి నా ప్రభు మీకు విముక్తిని కలగ చేయునుగాక. వాటి మధ్య నుంచి నా ప్రభు మిమ్మల్ని తప్పించునుగాక. విడిపించి, తప్పించి, బాధలు తీసివేసి మీ హృదయానికి నా ప్రభు ఒక శ్రేష్టమైన ఆనందాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇక మీ నోటి నిండా ఏముండబోతుంది? ఇప్పటి వరకు ఫూ అన్న అనోరే, ఇప్పటి వరకు నీ కాలు ఇరగా అన్న అనోరే, నీ చెయ్యి పడిపోను అన్న అనోరే, ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? నీ నోటి నిండా నా దేవుడు నిలిపి, నీ నోటి నిండా ఆనందాన్ని ఉంచి, నీ నోట నుండి ఇతరులను ఆశీర్వదించే ఆ వాక్కును నా దేవుడు నీ నోట ఉంచబోతూ ఉన్నాడు. అలాంటి సంతోషాన్ని మీ కుటుంబాలకు నా ప్రభు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి. ఒకరోజు వినండి చెప్తా. ఓ తల్లి, చెప్పనాపనా, మీరు చెప్పమంటే చెబుతాను, మీరు వద్దన్నా చెబుతాను. వచ్చింది చెప్పేదానికే కదా, మీరు వద్దన్నా చెబుతాను, ఇబ్బంది ఏం లేదు. ఒకరోజు ఒక తల్లి చాలా బాధపడుతుందండి. ఆమె బాధ అంతా ఇంత కాదు, తీరని బాధ. లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఇంచుమించుగా ఆమె సీనియారిటీ ఎంత అంటే 12 సంవత్సరాలంట. దేనికి? బాధకి. ఆమె పడుతున్న బాధ ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట ఆ అమ్మ. ఆ అమ్మకు కలిగిన బాధ అలాంటిది. ఇక లేఖనంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె బాధ పోయేదానికి ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగిందంటండి ఆ అమ్మ. తిరిగి తెప్పలబడి తమకు కలిగినదంతా వేపరుచుకుంది. కానీ ఏమైనా బాధ తీరిందా? చెప్పరేంటండి? బాధ ఏం తీరలా. ఒకరోజు భర్త కూడా పిలిచి ఆ అమ్మతో ఒక మాట అన్నాడు, చూడమ్మా, ఉన్న ఆస్తులన్నీ అమ్మేశా, ఏంటి పొలాలన్నీ అమ్మేశా, ఇక ఇండ్ల స్థలాలన్నీ అమ్మేశా, ఆఖరికి కట్టుకున్న ఇండ్లు ఒక్కటి మాత్రం ఉందా తల్లి, ఇది కూడా అమ్మాను అనుకో, నేను రోడ్డు పాలవ్వాలి గనక ఇక నేనైతే ఖర్చు పెట్టలేను. ఎందుకంటే లేదు, ఉన్నవన్నీ ఖర్చు పెట్టాను, ఇప్పుడు చేతుల చిల్లర పైస కూడా లేదు. అందుకని నా వల్ల అయితే కాదమ్మా, బ్రతికి నన్ను 4 రోజులు అంత అన్నం వేస్తాను, తిను, చస్తే సమాధి చేస్తాను అన్నట్లుగా ఆ అమ్మతో అన్ని తెగదింపులు దింపుకొని ఆ అమ్మను ఊరి చివరికి తీసుకొని వెళ్ళి ఊరి చివర ఒక పాక వేసి ఆ పాకలో ఒక మంచం,
ఆ మంచం మీద ఒక పరుపు, ఆ పరుపుతో పాటు ఒక కుండ, ఆ కుండతో పాటు ఒక గ్లాసు, ఆ గ్లాసుతో పాటు ఒక కంచం పెట్టేశాడు. దానితో పాటు చీకట్లో ఉంటుందని ఒక లైటు బుడ్డి పెట్టాడు. ఇక ఆ అమ్మ జీవితం అంతా ఏంటో తెలుసా? అంత అన్నం వేస్తే తినాలి, లేకపోతే లేదు. ఆమె జీవితపు మనుగడ అలా సాగి వెళుతుందండి. అంతటి వేదనతో నింపబడిపోయింది. ఏదో ఉదయాన్నే అంత టిఫిన్ పెడతారు, అంత భోజనం పెడతారు, రాత్రి కూడా అంత భోజనం పెడతారు. తింటది, లేకపోతే బాధను తలంచుకొని. నేను అంటానండి, బాధలో ఉన్న వ్యక్తి బిర్యానీ పెట్టిన తింటాడా? చెప్పండి తల్లి, మరి నోరు విప్పండమ్మా. తింటడా? ఏదో ఒకటి చెప్పు. మీరు పీకల దాకా తిని పడుకోరేంటి? బాధలో ఉన్న ఏ వ్యక్తి కూడా అంత బిర్యానీ పెట్టినా బాధను తలంచుచు ఆహారాన్ని చూస్తూ బాధతో కృంగిపోతాడు, కానీ ఆహారం మీదకి మనసు వెళ్ళదండి, మనసు వెళ్ళదు. ఆ అమ్మ కూడా ఆకలైనప్పుడు అంత తినాలనుకున్నప్పుడు తింటుంది. రోజులు గతించిపోతున్నాయి. ఆ అమ్మ కూడా ఒకరోజు నిర్ణయం తీసుకుంది, ఎందుకు ఈ బ్రతుకు? నా వలన భర్తకు క్షేమం లేదు, నా వలన అత్తమామలకు క్షేమం లేదు, నా వలన పిల్లలకు క్షేమం లేదు, అసలు నా వలన నాకే క్షేమం లేదు. ఇక బ్రతికి ఏమి ఉద్ధరిస్తాను, ఏమి సంపాదించుకుంటాను అనుకొని ఆ అమ్మ తిన్నగా ఒకరోజు ఏదో ఇక కాలం ముగించుకొని వెళ్దాం అనుకున్నది. అంతలో ఆ మార్గం గుండా వెళుతుంటే అంతలో సువార్తకు ఎదురైంది. పాపం ఆ అమ్మ వెళుతూ ఉంటే ఈ సువార్తక్క ఆ అమ్మను పిలిచి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి అంది. పాపం ఈ బాధలో ఉంది కదండి. ఈ బాధలో ఉన్న వ్యక్తి ఆవిడతో చెప్తుంది, ఏం లేదు, నా కుటుంబానికి నేను ఎక్కువైపోయాను, నేను నా కుటుంబం నుంచి వేరు చేయబడి ఊరు చివర ఒక పాక వేశారు, ఏం చేయాలో అర్థం కాక నా కాలాన్ని ముగించుకొని వెళ్దాం అనుకున్నాను, ఈ బాధలు తొలగిపోవట్లేదు. 12 సంవత్సరాల నుంచి వేధించబడ్డాను, 12 సంవత్సరాల నుంచి బాధించబడుతూ ఉన్నాను. ఏ ఒక్క రోజైనా బాధకు ముగింపు కలుగుతుందనుకున్నాను, పెరుగుతుంది కానీ ఈ బాధ తరగట్లేదు. ఎందుకు పెంచుకోవటం? నేనే ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుంటుంది కదని వెళుతున్నాను. పాపం ఆ సువార్తక్క చాలా మంచిది ఉన్నట్టుంది. ఆ అమ్మ పెట్టి ఆపి సువార్తక్క ఈ బాధల మధ్యలో ఉన్న ఆ అక్కకి సువార్త చెప్పింది. తెక్క మొహమా, ఎక్కడికి వెళ్తావేంటి? నా మాట విను. అన్ని తిరిగావు కదా, అన్ని తిరిగి అలసిపోయావు కదా, వైద్యుల చుట్టూ తిరిగి తిప్పలు పడ్డావు కదా, ఎవడు కూడా నీ బాధల మధ్యలోంచి నీకు విడుదల కలగచేయలేకపోయాడు కదా. నా మాట విను. నీ బాధ తొలగిపోవాలని ఎన్నో దానాలు చేసావు, నీ సమస్య తీరాలని ఎన్నో ఓములా చేసావు. నోములు చేసినా, ఓములు చేసినా, ఏది చేసినా నీ బ్రతుకు అంత అతుకుగా మార్చబడి మలచబడి వేధిస్తున్నావు తప్ప, వేదన చూస్తున్నావు తప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నావా? ఇప్పటికే నా మాట విన్న తల్లి అన్నది. అంతే, సరేనమ్మా చెప్పమ్మ ఏంటి అన్నది ఈ అమ్మ. ఆ సువార్తమ్మ ఈ అమ్మతో చెప్తే ఈ అమ్మ ఆ సువార్తమ్మతో అంటది, సరే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళమంటావు? అక్కడికి వెళ్తే సమాధి మీద మట్టి తినమన్నారు. తిన్నా. మట్టి తిన్నందువల్ల ఏం కలిగింది? కడుపులో గడ్డ. ఏం కలిగింది? ఏం కలగల. సరే ఆడిగిపోతే ఈ బూది నీళ్ళలో పోసుకొని తాగమన్నారు, బాధ తొలగిపోద్ది అన్నారు. ఈ బూది నీళ్ళలో పోసుకొని తాగితే కలిగిందేంటి? బెడ్రూము, బాత్రూము. ఇంకా వేరొకటి ఏం లేదు. అన్నీ చేయవలసి చేశాను. ఈ పర్ర నువ్వేదో కొత్త చెప్తున్నావు కదా తల్లి. ఆ అమ్మ అన్నది, సరే నేను కొత్తదే చెప్తున్నా, తిరగవలసిన తిరగవదా, ఈ ఒక్కసారి నేను చెప్పే చోటుకి వెళ్ళన్నది. సరే ఆ అమ్మ కూడా, ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, ఉండదేంటి? ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకో, అక్కడికి వెళ్ళండి అమ్మా, ఆడికి పోయిన మరుక్షణం మీ రోగం పోతుంది అన్నమనుకో, ఇక్కడ ఉంటారా ఎవరన్నా? పరుగు వెళ్తారా లేదా? ఎవరైనా వెళ్తారు, ఎందుకంటే బాధల మధ్య నుంచి విడుదల పొందాలి. ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ అమ్మ ఏదో ఆశ, అంత ఆశ, ఆవగించి అంత ఆశ ఉన్నట్టుంది ఆ అమ్మకి. సరే చెప్పమ్మా, వెళ్తాను చెప్పమ్మా అన్నది. ఆ అమ్మ చెప్పింది, ఏం లేదు, పలాని సమాధిలో తోట దగ్గర ఎవరున్నారు? సువార్తగా చెప్పింది, యేసు ప్రభు ఉన్నాడు తల్లి, అక్కడికి వెళ్ళు అన్నది. పాపం ఆ అమ్మ వెతుక్కుంటూ వెళ్తే యేసు ప్రభు చుట్టూ జనసమూహమే. వీళ్ళల్లో యేసు ప్రభు ఎవరు? ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందా లేదా? అందరూ గడ్డమించారు, అందరూ తెల్లబట్టలు వేశారు, అందరూ లాల్చీలు వేశారు, అందరూ మొక్కలు ఒకలాగే ఉన్నాయి. వీళ్ళలో యేసు ప్రభు ఎవరు?
పాపం ఆ అమ్మ జ్ఞానవంతురాలు అన్నట్టుందండి. బాగా ఆలోచించి ఆ అమ్మ చెప్పింది కదా, యేసు ప్రభు సువార్త చెబుతాడు, యేసు ప్రభు బాగు చేస్తాడు. ఆ అమ్మ ఆలోచించి నిజమే, ఎవరు మాట్లాడుతారో వాళ్ళే యేసు ప్రభు, ఎవరు వింటారో వారు జన సమూహం అన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పనా ఇప్పుడు మీరందరూ మౌనంగా కూర్చొని వింటున్నారు, నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరంటే మీరు అంటారా, నన్ను అంటారా? ఏదో ఒకటి చెప్పండి తల్లి. ఎందుకని? నేను చెప్తున్నాను కనుక మీరు వింటున్నారు కనుక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు, వచ్చిన జన సమూహం వింటుంది. అట్లాగే ఆ అమ్మ ఆలోచించింది. యేసు ప్రభు మాట్లాడతాడు, సువార్త చెబుతాడు కదా, క్షేమం కోరి మాట్లాడతాడు కదా, మాట్లాడుతున్న ఆయన యేసు ప్రభువు, వింటున్న జన సమూహం అని ఒక నిర్ధారణకు వచ్చి ఆ అమ్మ వచ్చి చూస్తే అసలు పోయేదానికి కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆమెను వెంటాడుతున్న బాధ అలాంటిది. ఒకవేళ ఎవరికైనా తెలిసిందా, ఆమెను ఊరు చివరికి తీసుకొని వెళ్ళి రాళ్ళతో కూడా చంపేస్తారు. సమాజంలో ఉండకూడదు. అలాంటి బాధ ఆ అమ్మను వెంటాడుతుంది. ఆ అమ్మ ఎట్టగైనా సస్తాను, వీళ్ళు కొట్టిన సస్తాను, కొట్టకపోయినా సస్తాను అనుకొని తిన్నగా యేసుక్రీస్తు బోధిస్తుంటే వెనక మల్లుగా వెళ్ళి యేసు ప్రభు వస్త్రపుచ్చంగా అలా ముట్టుకుందండి. అంతే, అలా ముట్టుకుంది. అలా ఎప్పుడైతే ముట్టుకున్నట్టు వదిలేసిందో మరుక్షణం యేసయ్యలో నుండి ఆమె బాధకు నివారణ కలుగునట్లుగా దేవుని ప్రభావం ఆమె గుండెను తాకింది, ఆమె నరాలను తాకింది. తాకిన మరుక్షణమే వాక్యం అంటుంది, నివారణ. దేనికి? ఆమె పడుతున్న బాధకు నివారణ కలిగెను అని లేఖనంలో చక్కగా రాయబడింది. వెంటనండి ఆమెకేం అర్థం కాలే. అప్పటి వరకు బాధతో నింపబడి ఆమె హృదయం నిండా ఇప్పుడు ఏం కలిగింది? సంతోషం. ఆమెకు అర్థమైపోయింది, నా బాధ తొలగిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, యేసు ప్రభు వెంటనే ఒక మాట అన్నాడు, ఇదిగో ఎవరో వచ్చి నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము వెళ్ళి ఆమె బాధకు నివారణ కలగ చేసింది. ఎవరు నన్ను ముట్టారు అన్నారు. నేను అనేం మాట అండి, వేల మంది ఉన్నారు అక్కడ, ఎవరు దాకింటారు? నేను అనే మాట, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోకుండా ఎవరైనా ఉండుంటారేంటి అక్కడ? అందరు దాకే ఉంటారు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు వాళ్ళ చెయ్యి తాకకుండా ఉంటుందేంటి? తాకే ఉంటుంది, కానీ ఆ తాకుడు కాదు, వాళ్ళు తాకిన తాకిడి కాదండి. ఈమె తాకిన తాకిడి ఎలాంటిదంటే బాధ తొలగిపోవాలని. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఒక నమ్మకంతో వెళ్ళి ముట్టుకున్న మరుక్షణం అండి లేఖనం చెప్తున్న మాట నివారణ. యేసు ప్రభు అంటాడు, ఎవరు? ఆ అమ్మండి భయాన్ని చేత్తో గుండెలో పెట్టుకొని భయపడుతూ అయ్యా బోధకుడా ఆవిడ ఎవరున్నా కాదయ్యా, నేనే నీ వస్త్రపు చెంగును ముట్టింది, నాకు కలిగిన బాధ ఇలాంటిదయ్యా, ఆ బాధ తొలగిపోవాలని విశ్వసించి నీ యొద్దకొచ్చి నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నాను. వెంటనే నా బాధ తొలగిపోయి నాకేం కలిగింది? ఆనందం కలిగింది. అప్పుడు యేసు అంటాడు, నా కుమారి మా నీ విశ్వాసం నిన్ను చెప్పండి అంటే కలిగింది. అక్కడ ఏదో ఒకటి చెప్పండి, కలిగిందా? లేదు. 4 నిమ్మకాయలు తీసుకొని అమ్మా తీసుకెళ్ళి పడుకునేటప్పుడు కడుపులో గడ్డంటే కడుపున కట్టేసి పడుకో తల్లి అన్నడా? ఏ సోది చెప్పలేదు ఆయన. అక్కడ ఒకటే అంటున్నాడు, నేను కాదు నిన్ను స్వస్థపరిచింది నీ 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 చెప్పు గట్టిగా. ఎవరి విశ్వాసం? యేసుప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానము గల దానవై తిరిగి వెళ్ళు. అంతేనండి. సంతోషకరంగా తిరిగి వచ్చింది. బాధ తొలగిపోయింది కదా, సంతోషకరంగా తిరిగి వచ్చింది. ఇంటికి రాగానే ఆ గుడిసెలో ఉన్న మూటె ముళ్ళ సర్దుకుంది. ఎవరు? బాధతో వెళ్ళిన ఆవిడ సర్దుకొని మూట ముళ్ళ సంకన పెట్టుకొని తిన్నగా ఇంటికాడికి వచ్చింది. ఇంటికాడికి రాగానే అత్త మామ ఆరు బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ముచ్చట్లు వేసుకొని. ఆ అమ్మగారి అత్త, ఆ అమ్మగారి మామయ్య అరుగు మీద కూర్చొని ముచ్చట్లు వేసుకొని కూర్చున్నారండి. ఇక అంతే, ఆ అమ్మను చూసిన మరుక్షణం కడుపు గాలిందండి. ఏంటి వచ్చావు? ఇంకెంతకాలం బాధ పెడతావమ్మా మమ్మల్ని? వెళ్ళు, నీ సావు నువ్వు సావు.
లేదత్తమ్మా, లేదు మాయా, ఇదిగో నాకు స్వస్థత కలిగింది, నా బాధకు నివారణ కలిగింది. 12 సంవత్సరాల అనుభవంతో ఉన్న నేను, ఈ బాధతో నలపబడుతున్న నేను, ఈ బాధల మధ్యలో నుంచి నేను తప్పించబడ్డాను. యేసుక్రీస్తు చెంతకు వెళ్ళాను, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును తాకాను, మరుక్షణమే నాకు స్వస్థత కలిగింది, నివారణ కలిగిందమ్మా. నేను స్వస్థత అనుభవించాను, బాధ తొలగిపోయింది. అంతలో అత్త అంటది, నిజం కదండి, ఆడోళ్ళకు శత్రువులు, ఆడోళ్ళ శత్రువులు. పాపం మామ మౌనంగా ఉన్నాడు. ఈవిడ మరుక్షణమే ఎట్ట తగ్గిద్దంటావు? నిజమే, ఆమెకు ఉన్న డౌట్ అది. ఎందుకని 12 సంవత్సరాల నుంచి ఆస్తులన్నీ అమ్మి పెట్టారే, 12 సంవత్సరాలు తగ్గనేది ఇప్పుడు తగ్గిద్దా? చెప్పరేంటండి, తగ్గిద్దా? ఆమెకు ఒక డౌటే. 12 సంవత్సరాల నుంచి తగ్గని బాధ, 12 సంవత్సరాల నుంచి తీరని వేదన ఇప్పుడు తీరిందంటే మేము ఎలా నమ్ముతామేంటి అన్నారు. లేదత్తమ్మా, నిజమే నేను చెప్పేది, హల్లెలూయా, నిజమే నేను చెప్పేది, నా బాధకు నివారణ కలిగింది. నాకు నమ్మకం లేదమ్మాయి, ఎట్టగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టద్దమ్మాయి అనులోపు ఆమె భర్త రానే వచ్చాడండి. ఏంది, ఏమైంది? లేదండి, నేను స్వస్థపరచబడ్డాను, నేను యేసుక్రీస్తు చెంతకు వెళ్ళాను, ఆయన వస్త్రపు చెంగును ముట్టాను, నాకు బాధ నివారణ కలిగిందంటే ఈయన కూడా సెటైర్లు బాగేసాడు ఆ అమ్మకి. ఏంటమ్మమ్మ, మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు. అదేనండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను, చొక్కా ముట్టుకున్నాను, నాకు బాధ నివారణ కలిగింది. అబ్బా, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను కదా తల్లి, ఎన్ని మెడిసిన్ ఇవ్వలేదంటారు. ఆ మందులకు తగ్గని బాధ యేసుక్రీస్తు వస్త్రపు చెంగును తాకితే కలుగుతుందండి. ఏం మాట్లాడుతున్నావు? నోరుమే. లేదండి, కాకపోతే మీకు అంత నమ్మకం కుదరకపోతే మన ఫ్యామిలీ డాక్టర్ ముందుగా పదంపా మొత్తం మీద తీసుకుని వెళ్ళాడు. ఇంకొక మాట చెప్తా మీకు కొంచెం. పాపం ఆ అమ్మ 12 సంవత్సరాల నుంచి లాగింది. ఈ అమ్మ దగ్గర ఏంటిదే? డబ్బు. లాగి మొదట అంతస్తు వేసింది ఈ అమ్మ మీదే, తర్వాత 2వ అంతస్తు వేసింది ఈ అమ్మ మీదే, ఇక 3వ అంతస్తు వేసి ఇక చివర ఉందండి ఆ టైల్స్ వేసి కొంచెం పెయింట్ వేస్తే అయిపోద్ది ఓపెనింగ్. అది కూడా పాపం ఈ అమ్మ ఆనందంలో వాళ్ళు వస్తున్న సంగతి చూసి ఈ దెబ్బతో టైల్స్ అయిపోతాయి. ఎవరనుకున్నమాట? ఫ్యామిలీ డాక్టర్ అమ్మ. ఏమయ్యా, బైబిల్ ఇవంతా ఉన్నాయంటారా? నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నా, వైద్యులు చుట్టూ తిరిగిన స్టోర్ అంతా వ్యాఖ్యానం చేస్తున్నా, అంత ఇంకేం లేదు. బైబిల్ ఎన్ని రాయలా. ఆమెను సోడ్చిన మరుక్షణమే పాపం ఈ డాక్టర్ అమ్మ అనుకుంటుంది, ఈ రోజుతో నా టైల్స్ వేయబడతాయి, పెయింటు వేయబడుతుంది, వచ్చే వారం రిబ్బన్ కటింగ్ అనుకొని కూర్చుని, అబ్బో ఎంత సంతోషమో ఆయమ్మ మనసులో, ఎంత ఆనందమో ఆయమ్మ మనసులో. ఓ మాట చెప్పనా, వీళ్ళు రాగానే ఆయన గారు డాక్టర్ అమ్ముతుంటారు, డాక్టర్ అమ్మ ఈమె బాధకు నివారణ కలిగిందంటే ఒకసారి పరీక్షించమ్మ తల్లి. పాపం ఆయమ్మ వెళ్ళేటప్పుడు రూమ్లోకి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది, వచ్చేటప్పుడు 1/2 కేజీ ఆముదం తాగిన ముఖం ఉంటుందే తెలుసా? ఏంటంటే మీకు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళి ఈ రాత్రి నేను చెప్తున్నా కదా, ఒక 1/2 కేజీ ఆముదం తాగండి. 1/2 కేజీ ఆముదం తాగిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ముఖం మీరు అద్దంలో చూసుకోండి. మీరు భయపడి సావకపోతే సాయంత్రానికి పాస్టర్ గారు పెట్టేదేకపోతే నన్ను అడగండి. ఎందుకు అట్లుంటుంది? 1/2 కేజీ ఆముదం తాగితే. పాపం వెళ్ళేటప్పుడు సంతోషం కలిగి వస్తే ఎలా వచ్చినాయమ్మా? అట్ట వచ్చింది. ఇంకా ఈయన ఆడ కూర్చొని, నాకు తెలిసే తల్లి, ఎవరు? భర్త, ఈ రోగం తగ్గేది కాదు అమ్మా, ఇది నిన్ను విడిచిపెట్టేది వెళ్ళదే తల్లి, ఉన్నవన్నీ అమ్మేశాను, అప్పులు కూడా చేసిన తల్లి, నీ కొరకు ఇది తగ్గదా? ఆ అమ్మ అంటది, ఒరే తెక్కల సన్నాసం, ఒరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు సన్నాసం మొహం, రే ఎన్నిసార్లు చెప్పాలేంటి? డాక్టర్ చెప్పేదాకా ఉండపట్లేవేంటి? నోర్మే అన్నది. కొంచెం గయ్యాలు గంపేలేండి, గయ్యాలు గంపే, నోరు మూయి అన్నది అంతే. ఏ ముసి నవ్వుతున్నారేంటి? మీరు కూడా అరుతున్నారేంటి? అమ్మా, భర్త భార్యకి ఎవరు? కిరీటం. కిరీటం మీద కేకలు వేసారు అనుకో, నష్టం జరిగిద్దే తల్లి. అరవకూడదు అట్లా, సరేలేండి. ఆ అమ్మ అరిచింది, అందులో నోరు మూసేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మ అంటది, అడుగు, ముందుగా డాక్టర్ ముందుగా అడుగు, అమ్మ
వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళావు, వస్తేప్పుడు ఎందుకమ్మా అంత మొహం అట్ట పెట్టుకుని వచ్చావు? తగ్గిందా ఇంతకు నాకు చెప్పు. ఆమెకన్నా బాధ నాకు ఎక్కువైపోయింది, నాకు చెప్పు ముందు. ఆ అమ్మ నీరస మొహం వేసుకొని, ఏం లేదండి, బాధ అంతటికి నివారణ కలిగినది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? బాధ అంతటికి ఏం కలిగింది? గట్టిగా చెప్పు. ఏం కలిగింది? నివారణ కలిగింది. ఇంక అంతే, ఆనందం పట్టుకోలేక ఆ అమ్మని ఎత్తుకొని తీసుకెళ్ళినట్టున్నాడు ఇంటికి. ఏమని బాధ తొలగిపోయింది కదా, సమస్యకు ముగింపు కలిగింది కదా, ఇప్పుడు ఆనందకరంగా తీసుకొని వెళుతున్నాడు ఆ అమ్మని సంతోషకరంగా. ఇప్పుడు నేను అనే మాట ఏంటో తెలుసా? ఆ అమ్మ వేధించబడినట్లుగా, ఆ అమ్మ బాధపడినట్లుగా, ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వేధించబడుతూ వచ్చావో, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన శోధనను బట్టి, నీకు కలుగుతున్న ఇక్కట్లను బట్టి రాత్రి సవాలుగా చెబుతున్నాను. రాత్రి సవాలుగా ఒక సేవకుడిగా మీతో మాట ఇస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతూ ఈ మాటలు వింటున్నారో, ఈ రాత్రి నా ప్రభు దగ్గరికి మీరు వచ్చారు కనుక, నా ప్రభు మీద మీరు ఆధారపడగలిగితే, నా ప్రభు మీద మీరు ఆనుకోగలిగితే, ఈ రాత్రి నుంచే నా దేవుడు ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని వేధిస్తున్న బాధల మధ్యలో నుంచి నా ప్రభు మీకు విడుదల కలగచేయబోతూ ఉన్నాడు. విడుదలను కలగచేయబోతూ ఉన్నారు. ఈ చివరి రాత్రి సభలో నా ప్రభు నీ బాధకు ముగింపును కలగచేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే విశ్వసించు. ఈ రాత్రి అద్భుతం చూడబోతూ ఉన్నావు. నా దేవుడి హస్తం నీ వైపు చాపబడి ఉంది. నీ బాధకు నివారణ కలగబోతూ ఉంది. ప్రతి బాధల మధ్యలో నుండి నా ప్రభు నిన్ను తప్పించి నిశ్చయముగా నీ హృదయములకు ఆనందమును కలగ చేయబోతూ ఉన్నారు. నీ మీద జాలి పడిన దేవుడు, నీ మీద కనికర పడిన దేవుడు, నీ మీద దయను కనపరుస్తూ ఉన్న దేవుడు ఈ రాత్రి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నీ బాధను నేను కొట్టివేసి నీ హృదయమునకు నేను ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాను. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఆనందం కలగబోతూ ఉంది. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఆనందాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. మీ దుఃఖము ఎగిరిపోబోతూ ఉంది. మీ నిట్టూర్పులు తొలగిపోతూ ఉన్నాయి. మీ కన్నీరు తుడిచి వేయబడుతూ ఉంది. ఈ చివరి రాత్రి సభలో నుండి ఇక నీవు వేధించబడకుండా, బాధించబడకుండా హృదయ ఆనందము చేత గంతులు వేయుదువుగాక. ఈ రాత్రి మొదలుకొని మీరు సంతోషాన్ని చేత పట్టుకొని బ్రతుకుదురుగాక. ప్రతి గుండెలలో, ప్రతి కుటుంబంలో నా దేవుని సంతోషం ఉట్టిపడునుగాక. అందుకే యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడు. ఏలయనగా యెహోవా యాకోబు యందు జాలి పడును. ఇప్పుడు జాలి పడిన వాడు ఏం చేశాడు? బాధకు నివారణ కలగచేసి, బాధను కొట్టివేసి, హృదయమునకు ఏం కలగజేశాడు? ఆనందం. మరొక మాట గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగానే కొట్టు, గట్టిగా. సచ్చు దెబ్బలు కదా, గట్టిగా. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. జాలి పడిన దేవుడు బాధను కొట్టివేసి ఏమిచ్చాడు? ఆనందం. చివరి మాట అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం. నీ బాధను, అదిగో నీ ప్రయాసమును కొట్టి వేసేదను. ఇక నన్ను చూడండి, ఒక్క మాట, ఒక 5 లేక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. జాలి పడిన వాడు బాధకు నివారణ కలగచేసి ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు జాలి పడిన దేవుడు మరలా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మీద జాలి పడుతూ వచ్చాను కనుక ఇప్పుడు జాలి పడిన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, నీ ప్రయాసను నేను తీసివేయబోతూ ఉన్నాను. నువ్వు పడుతున్న ప్రయాసకు నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. నీవు పడుతున్న ఆ ప్రయాసలో నుండి నేను నీకు విడుదల కలగచేసి, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నేను నీకు దయచేస్తాను అని మనతో చెప్తున్నారు. ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, నిజమే, ఇక్కడ ప్రయాస పడిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పరేంటండి? రాత్రి పగలు ప్రయాసపడుతూ ఉన్నారు. దేనికి? రెక్కాడితే
డొక్కాడాలన్నట్లుగా ప్రతి మనిషి కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే జానడి పొట్ట నింపుకునేదానికి. సరే, నేనంటాను, జానడి పొట్ట నింపుకునేదానికి ప్రయాసపడుతున్నావు కదా, మరి ఆ జానడి పొట్ట నింపబడుతుందా? నీ ప్రయాస, నువ్వు పడుతున్న ప్రయాస ద్వారా నీవు తృప్తికరంగా ఉండగలుగుతున్నావా? నీవు పడుతున్న ప్రయాస ద్వారా ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా నీ కుటుంబంలో నిలబడగలుగుతున్నావు అంటే లేదు. ఎంతన్నా కష్టపడనివ్వండి, ఎంతన్నా ప్రయాసపడనివ్వండి, ఆఖరికి మిగిలేదంటే కడుపు కోత. కష్టపడిందల్లా, ప్రయాసపడిందల్లా ఎలా మార్చబడుతుందంటే చెనిగిపోయిన సంచులో వేసినట్లు. ఎంతన్నా కష్టపడండి. చాలామంది చెప్తారు కదండి, బాబు ఈ చేత వస్తుంది, ఈ చేత వెళ్ళిపోతుందయ్యా. పగలు కష్టపడుతున్నాను, రాత్రి అయ్యేలోపు ఇంటి దగ్గర కూర్చున్నాడు తలుపు ఎదుట. ఎవరు? వసూలు చేసుకునేవాడు. తెచ్చిందల్లా ఈడికి వెళ్ళిపోతుంది. కానీ కుటుంబంలో అందరూ కలిసి ఆనందకరంగా గడిపిన రోజులు ఒక్కటి కూడా లేవు బాబు. ఏం చేయము అనే మాట చాలామందికి ఎదురవుతుంది. ఆ మార్గాలలో నడిపించబడుతున్నారు. వాళ్ళు ఎందుకులేండి, రాత్రి ఇక్కడ కూర్చున్న వారు లేరంటారా? ఉన్నారు. రాత్రి ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నానండి, ఇప్పటి వరకు మీరు పడిన ప్రయాస, అది చేతి పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కుటుంబ పోషణ కొరకు ఏదైనా కావచ్చు. నీ కుటుంబ పోషణ కొరకు ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతూ, నీ కుటుంబ పోషణ విషయంలో ఏ విషయంలో నువ్వు కష్టపడుతూ కన్నీరును ఎదురు చూస్తున్నావేమో, కడుపు నింపబడక కడుపు కోతతో నీవు రగిలిపోతూ ఈనాటి వరకు అలాగే సొక్కిపోతూ వచ్చావేమో, నాకు తెలియదండి. కరుణ కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు నీ మీద జాలిపడి రాత్రి మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఇక మీదట మీరు పడుతున్న ప్రయాస ఆయాసగా మార్చబడకుండా మీ ప్రయాసకు తగిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆకాశము తెరవబడిన రాత్రి ఈ రాత్రి, దీవెనల వర్షము నీ మీద కుమ్మరించబడుతూ ఉన్న రాత్రి ఈ రాత్రి. ఇప్పటి వరకు నీ ప్రయాసను బట్టి వేధించబడుతూ ఉన్నావా? ఇప్పటి వరకు నీ ప్రయాసను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నావా? ఇప్పటి వరకు నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం లేక శాపమును మూట కట్టుకొని ఆశీర్వాదానికి నాంది పలకక అలాగే కుప్పక కూల్చబడుతూ ఉన్నావా? ఈ రాత్రి నా ప్రభువు నీతో చెప్పకనే చెబుతున్నారు, ఆ ప్రయాసను నేను కొట్టివేసి ప్రయాసకు తగిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. గట్టిగా 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 మునుపటి కంటే ఏంటండి చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు నేను, అధికమైన ఆశీర్వాదం నేను. ఒకవేళ మునుపు ఎలా ఉన్నావో అదే కష్టం, అదే వేదన, అదే ప్రయాస. ఏమైనా మార్పు ఉందా? లేదు. ఇప్పుడు అదే ప్రయాస, అదే కన్నీరు, అదే వేదన. ఏమైనా మార్పు ఉందా? లేదు. ఈ రాత్రి రాసి పెట్టుకోండి. ఈ రాత్రి నా దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. ఈ రాత్రి నుంచి మీ స్థితిగతులను నా ప్రభు మార్చివేయబోతూ ఉన్నారు. మీ పరిస్థితులను మార్చివేయబోతూ ఉన్నారు. ఎక్కడ దరిద్రత చూచారు, ఎక్కడ శాపాన్ని చూచారు, అదే చోట నా దేవుడు మీకు ఆశీర్వాదాన్ని పంచబోతూ ఉన్నారు. శాపము రద్దు కాబోతూ ఉంది. శాప దినాలను కొట్టివేయబోతూ ఉన్నారు. నీ శాపమును నా దేవుడు తీసివేసి శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఆశీర్వాదానికి నీవు నాంది పలుకుదువుగాక. ఆశీర్వాదానికి నీవు నాంది పలుకుదువుగాక. ఈ రాత్రి నుండి మీ ఇంట్లో నిలిచి ఉన్న ప్రతి శాపం నా దేవుడు రద్దు చేసి మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించునుగాక. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఒక ఆశీర్వాదం. లేఖనంలో ఒక చిన్న చరిత్ర మీకు పరిచయం చేస్తాను. ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అంటే కుటుంబ పోషణ కొరకేలండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పాపం ఒక చోట కూర్చొని తనకు తానే దూషించుకుంటున్నాడు. నిజమేకా? ఇప్పుడు చేతి పని లేదనుకోండి, వ్యాపారము అనుకున్నంత రాలేదనుకోండి, ఇప్పుడు వ్యాపారంలో కొంచెం ఇబ్బంది కలిగిందనుకోండి, ఏం ఆలోచిస్తారు? ఏందా నా జీవితం, ఏందా నా బ్రతుకు,
ఎంత ప్రయాసపడుతున్నా ఒక దీవెన చూడలేకపోతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నా ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నాను, ఇక నా బ్రతుకు ఇంతే అంటారా లేదా? అంటారు. ఆయన గారు కూడా అక్కడ కూర్చొని ఏందా నా జీవితం, ఏందా నా బ్రతుకు ఇంతే, ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎంతగానో రాత్రి పగలు రెక్కలు ముక్కలెట్టట్లుగా ప్రయాసపడుతున్నా బ్రతుకులో ఒక దీవెన లేదే అన్నట్లుగా తనకు తానే చెప్పించుకుంటున్నాడు. పాపం ఎందుకు చెప్పించుకుంటున్నాడంటే, ఇంటికి వెళ్తే అప్పులోళ్ళు వస్తారు, ఇంటికి వెళ్తే భార్య ఊరుకోదు, ఏమండి పిల్లల ఫీజు కట్టాలి, ఇంట్లో కూరగాయలు లేవు, టమాటా లేదు, మంచి నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, పసుపు లేదు, అది లేదు, ఇది లేదని ఇక అమ్మగారు నిలబడిందంటే, నోరు తెరిచిందంటే చదివేస్తుంది. ఏంటిదే వంట రూమ్లో సామాగ్రి లిస్ట్ అంతా చదివేస్తుంది ఆ అమ్మ, లిస్ట్ అంతా చదివేస్తుంది. పాపం ఆయన అది తలంచి అప్పుల కంటే ఇంట్లో ఉన్న ఆమె బాధపడలేక కుంగిపోతున్నాడు. ఇంటికి వెళ్తే మా భార్యకి ఏం సమాధానం చెప్పాలి, ఆమె పోగని అడిగేస్తుంది నాకు ఇంత కావాలని, నేను ఎక్కడ తెచ్చిచ్చేది రా సావే అని అక్కడ కూర్చొని ఒక్కడేనండి జీవితం మీద విరక్తి చెంది జీవితం మీద తనకు తానే చెప్పించుకుంటూ కూర్చున్నాడు. పాపం అతని బాధను ఎవరు చూశారు, అతని ప్రయాసను ఎవరు చూశారు? అతనిని సృష్టించిన సృష్టికర్తే చూచి తిన్నగా దిగి అతని దగ్గరకు వచ్చి పాపం బాధించబడుతున్న వాడిని పలకరించాడు. ఏంటి బ్రదర్, హలో, ఏంటి ఇంత బాధలో కూర్చున్నావేంటి, ఏమైంది అసలు, నీకు ఏమైంది అని పలకరించడం ప్రారంభించాడు. ఇక ఏముందని పలకరించారంటే బాధను విప్పుతారా లేదా? మాట్లాడండి. ఇప్పుడు కానీ నేను కానీ మిమ్మల్ని పలకరించాను అనుకో, అమ్మ బాగున్నారంటే చాలా బాగున్నాం పాస్టర్ గారు, మాకు దిగులే లేదండి అంటారు. అదే కానీ కూర్చోబెట్టి అంత దొంగసోప్ కదలే థమ్సప్ అంత థమ్సప్ ఇచ్చామనుకో, కమ్మ గుట్ట తాగేసి ఆడ పెట్టేసి, అమ్మా ఇప్పుడు చెప్పమ్మా అన్నాను అనుకో, విప్పుతావా లేదా పుస్తకాల కట్ట? మాట్లాడండి. ఏముందిలే పాస్టర్ గారు, చిన్నోడు మాట వింటలేదు, ఆ పొట్టిది మాట వింటలేదు, ఈ కర్రది మాట వింటలేదు, అసలు నా భర్త మాట వింటలేదు, ఏం చేస్తావు, ఊరికే కట్టుకున్నాను కానీ అన్ని బాధలేనండి బాబోయ్, అన్ని శోధనలు, అన్ని ఇబ్బందులేనండి, ఏం సంతోషం ఎక్కడుంది కుటుంబంలో అని పుస్తకాల కట్ట విప్పుతారా లేదా? విప్పుతారు. పాపం యేసుక్రీస్తు కూడా అక్కడ కూర్చొని, ఏంటి బ్రదర్ ఇంత నీరసంగా ఉన్నావు, ఇంత అలసిపోయినట్లున్నావు, ఇంత ప్రయాసపడినట్లున్నావు? అవునండి, రాత్రంతా ప్రయాసపడ్డానండి, రాత్రంతా కష్టపడ్డానండి, రాత్రంతా వల విసిరానండి, రాత్రంతా వల లాగాను విసిరాను లాగుతున్నాను, కానీ ఒక్కటి పడదే, ఒక్క చేప లేదే. ఏం చేస్తావు? ఇంటికి వెళితే ఏం చెప్పాలో సమాధానం చెప్పాలో అర్థం కాక, ఇదిగో సూర్యోదయం అగుతున్నా ఇక్కడే కూర్చొని నా వలను నేను బాగు చేసుకుంటున్నానండి, నాకు నేనే చెప్పించుకుంటున్నానండి, అర్థం కావట్లేదు. అవునా, నీ సమస్య ఇదా అని యేసుప్రభుని ఒకే మాట అన్నాడండి. ఏం లేదు, కొంచెం లోపలికి వెళ్ళి నీ కుడి ప్రక్కన వల వేయి అన్నాడు. ఇక చూడండి, ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరికమ్మా చదవలేదా? పేతురానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇక హై బీపీ వచ్చినట్టుంది ఆయనకి. ఎవరికి? పేతురికి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ ఉదయాన్న వల విసిరితే, అది కూడా దరిలో వల విసిరితే శాప పడుతుంది ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, యేసుప్రభు అన్నాడు, ఒరే బాయ్, నా మాట విను, నా మాట ప్రకారం వలవే, నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో, నేను ఏదైతే నీకు తెలియచేస్తున్నానో ఆ మాట చొప్పున నీ వల విసురు. ఆయన అన్నాడు, ఏంటండి ఈ వల విసిరాను అనుకో, ఈ వల రాళ్ళల్లో కానీ ఒడ్డున రాళ్ళే ఉంటాయి, ఒడ్డున ముళ్ళపాదలు, నా మాట వినాయ విసిరాను అనుకో, ఎక్కడో సిక్కుకుంటుంది, ఉన్నది కూడా బాద్దు బాబు, ఈ వలన్న అమ్ముకొని నా అప్పులు తీర్చుకుందాం అనుకున్నా, నువ్వేమో వల వేయమంటున్నావు. ఒరే బాబు, నా మాట వినరా, ఈ చదువంతా చదవద్దు, ఇప్పుడు నీకు కావలసినది ఏంటి? నీవు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం కావాలి, నీవు పడుతున్న ప్రయాసకు తగిన ఆశీర్వాదం చూడాలి, నీవు పడుతున్న ప్రయాసకు తగిన ఒక దీవెన నువ్వు అనుభవించాలి. గనుక ఆ దీవెన ఆశీర్వాదం చూచినట్లుగా వల విసురు. అంతేనంటావా? అంతే మరి, వల విసిరాడండి. ఏమండి, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసా? లేఖనంలో రాయబడిన మాట, 153 రకాల చేపలు ఉంటాయి ఆ సముద్రంలో. ఎన్ని రకాలు?
నూట మనకు తెలిసింది 2-3 రకాలు. ఒకటి బొచ్చ, ఒకటి మాట్లాడండి, ఒకటి బురదమట్ట, ఒకటి తాటిమట్ట. అయ్యే కదా ఏంటి? ఒకటి బురదమట్ట, ఆ మట్ట, ఈ 4 తెలిసింది మనకి కదా. కానీ సముద్రంలో 153 రకాల చేపలు ఉన్నాయంట. ఈ 153 రకాల చేపలు నేను ఎప్పుడు ఒకటి, నాకు ఈ చదివేటప్పుడల్లా ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు ఎక్కడే వలేశారు? ఒడ్డున. చేపలు ఎక్కడుంటాయి? సముద్రపు మధ్యలో. సరే, 153 రకాల చేపలు అక్కడే ఉంటాయా? ఉండవు. అక్కడొకటి ఉంటాయి. మరి ఒకేసారి వలలో ఎలా వచ్చి పడ్డాయి? నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. ఓ మాట చెప్తాను వినండి. ఒక చేప ఏమో అదేది పెడతల రంగారెడ్డి కాలేజీ మూల అమ్మా, ఇది ఆ మూల అనేది అంటారు కదా. సరే, కొమరామ కట్ట అనుకుందాం. ఏ కట్ట? కొమరామ కట్ట అనుకుందాం. ఇంకొక చేప ఏమో మన సిరిచిందే ఎద్దలూరు మందిరం కొండ మీద, సోమశెట్టి కాలనీ, ఏదో ఒకటిలేండి. ఏదో ఒక కాలనీ. ఆ కాలనీలో ఒక చేప ఉంది. ఇడిపోతేనేమో ముళ్ళపాడు. ఆ ముళ్ళపాడులో ఒకటి ఉంది. ఇడపోతేనేమో అదేది కాదు దిగుమట్టి యువకల కృష్ణ చెట్టుపల్లి ఒకటి ఉంది. ఆ పక్కన దిగమెట్ట ఒకటి ఉంది. సరే అనుకుందాం, దిగమెట్టలో ఉన్న చేప, కృష్ణ చెట్టుపల్లిలో ఉన్న చేప, ముళ్ళపాడులో ఉన్న చేప, ఉయ్యలవాడలో ఉన్న చేప, సోమశెట్టి కదా ఇది, ఆ సొసైటీలో ఉన్న చేప, ఇక్కడ అది కొమరామ కట్టలో ఉన్న చేప, ఈ అంబారంలో ఉన్న చేప. మరి ఎలా మాట్లాడుకున్నా నాకు తెలియదు, ఎలా పలకరించుకున్నది. అప్పుడేమైనా ఫోన్లు ఏమైనా ఉన్నాయా? మాట్లాడండి. ఒక చేపతో ఒక చేప ఫోన్ టక్క కొట్టి, హలో చేప, నేను అమ్మవారంలో చేపను మాట్లాడుతున్నాను, చేప కొమరామ కట్టలో ఉన్న చేప, త్వరగా వచ్చే ఇక్కడ వల విసురుతున్నాను అని మాట్లాడిందా? మాట్లాడండి. ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలా. నాకు వచ్చిన ఇప్పుడు ఒక డౌట్. యేసు ప్రభు చెప్పి వల విసిరాడు అన్నాడు, వల విసిరాడు, లాగమన్నాడు, లాగాడు. ఎంతసేపు పట్టింది వల విసిరి లాగటానికి? మాట్లాడండి. సరే, ఒక 10 నిమిషాలు అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్యలో మాటలు జరిగి వల విసిరి ఒక 1/2 గంట అనుకుందాం. సరే, ఇప్పుడు ఆ ఉయ్యల వాళ్ళ ఉన్న చేప ఇక్కడికి రావాలి, ఎంత టైం పడుతుంది? మాట్లాడండి. సరే, ఉయ్యలవాడ ఉన్న చేప ఏమైనా అడిగిందా? అడ్రస్ ఏమైనా అడిగిందా? పేతురు గారు ఎక్కడ వల విసురుతున్నారు, మమ్మల్ని ఎక్కడికి రమ్మంటావు అని ఏమన్నా అడ్రస్ అడిగిందా? చెప్పండి. ఏమన్నా గూగుల్ కనెక్షన్ చేసుకుందా? ఏంటిదే చేసుకుందా? ఏం చేసుకోలే. ఎలా వచ్చేది లేదు. నాకు మాత్రం ఒకటి అర్థమైంది. యేసు ప్రభు ఇతనితో మాట్లాడుతుంటే చేపలన్నీ విన్నట్టున్నాయి. 153 రకాల చేపలు విన్నట్టున్నాయి. ఇదిగో నేను పేతురుకు ఆజ్ఞ ఇవ్వబోతూ ఉన్నాను, చేపలారా మీరు ఎక్కడ ఉంటారో నాకు అనవసరం. పేతురు వల వేసే లోపు వల కింద మీరు ఉండి తీరాలంతే అని చెప్పినట్టున్నాడు. అంతేనండి. ఏ ఎంక్వైరీ ఏం చేయలే, తిన్నగా వచ్చి ఒక చేపలన్నీ మాట్లాడుకుంటున్నాయి. నాకు ఇంకొక డౌట్ అండి. ఈ అంబారంలో చేప ముళ్ళపాడు చేపతో ఉంటుంది. చేప మనం చచ్చిపోతాం కదా, రేపు లాగితే చంపేస్తారుగా, మరి చంపరండి. వల్ల పడితే చంపుతారు లేదా? సరే, నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే మాట్లాడుకున్నాయి అని నాకే డౌట్లు వస్తుంది, మీకు రావు. మాట్లాడగల వచ్చాయి, వల విసిరారు, అక్కడ వచ్చి గుట్టుగా కూర్చున్నాయి. వల విసిరాడు, లాగితే 153 రకాల చేపలు పడ్డాయి. అవన్నీ తీసుకొని తిన్నగా అన్నీ అమ్ముకొని ఇప్పుడు ఏం చేశాడు అతడు? ఆనందకరంగా అడుగులు వేశారు. అంటే తను పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం యేసయ్య ఇచ్చాడా లేదా? గట్టిగా చెప్పు, ఇచ్చాడా లేదా? ఎలా ఉన్నాడు? దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. పడిన ప్రయాస వ్యర్థమైపోయిందని కన్నీళ్ళ మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు అతని ప్రయాసను చూచి ఆ ప్రయాసను కొట్టివేసి ఇప్పుడు చేతి నిండా పేతురికి ఏమిచ్చాడు?
ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ చివరి రాత్రి సభలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి, ఇప్పటి వరకు మీరు పడిన ప్రయాస బూడిదలో పోసిన పన్నీరు వల్ల మారిందేమో నాకు తెలియదండి. ఇప్పటి వరకు మీరు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం లేక కన్నీరు కారుస్తూ ఆయాస పడుతున్నారేమో నాకు తెలియదండి. ఇప్పటి వరకు నీ చేతి పని దీవెనకరంగా మలచబడక, నీ వ్యాపారం ఆశీర్వాదానికి నాంది పలకక, నీవు విత్తుతున్న విత్తనములో ఒక క్షేమము లేక క్షేమమును అనుభవిస్తూ వస్తున్నారేమో నాకు తెలియదు. ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ప్రజలారా, మీరు భయపడవలసిన అవసరము లేదు. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలమును నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుంచి మీరు దీవెనను చూడబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుంచి నా దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో నిలిచి ఉండబోతూ ఉంది. ప్రతి శాపం నా దేవుడు తీసివేసి నీ చేతులకు శ్రేష్టమైన ఈవులను అప్పగించబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీ చేతులు పెట్టబోతూ ఉన్నారు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు, ఆ యేసు ఈ రాత్రితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఇది మొదలుకొని నా దీవెన నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. ఇది మొదలుకొని నీ శాపమును నేను రద్దు చేయబోతూ ఉన్నాను. నీ శాపమును కొట్టివేసి నీ చేతులకు ఆశీర్వాదం ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడని భూమి మీద భూతద్దం పెట్టి వెతికినా నరలోకములో నరుడే కానివ్వండి, దేవుడని పిలువబడుతున్న వ్యక్తే కానివ్వండి, ఎవ్వడు కనపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు ఈ రాత్రి మీ అందరితో చెబుతూ ఉన్నారు, మీ శాప దినాలు నేను తీసివేయబోతూ ఉన్నాను. మీ దరిద్రత దినాలు నేను కొట్టివేయబోతూ ఉన్నాను. శాపయుక్తమైనది ఏది నీ గుడారంలో లేకుండా ఆ దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందుకే రాత్రి సవాలుగా చెప్తున్నానండి, నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? చేత కాని వాడు కాదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మౌనంగా నిలిచి ఉండేవాడు కాదు. నీ కష్ట దినముల పలకరించగలిగిన దేవుడు, చెవులుండి వినగలిగిన వాడు, కనులుండి చూడగలిగిన వాడు, కాళ్ళుండి నడవగలిగిన వాడు, చేతులను చాచి ఆశీర్వదించగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, నా ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు, రారు, రాబోరు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఈ సర్వ ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెబుతూ ఉన్నాడు, నేను మీ చేతుల కష్టార్జితమును అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. మీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా ఉంచబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఇది మొదలుకొని 2025 మే ఈ 2వ తేదీ నుండి, ఈ రాత్రి నుండి నా ప్రభు మీ శాప దినాలన్నిటిని కొట్టివేయబోతూ ఉన్నారు. మీ ప్రయాస దినాలన్నిటిని కొట్టివేయబోతూ ఉన్నారు. ఆశీర్వాదంతో కూడిన దీవెన మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. మీరు లోపలికి వెళుతున్నప్పుడు దీవించబడబోతూ ఉన్నారు. వెలుపలికి వస్తున్నప్పుడు దీవించబడబోతూ ఉన్నారు. ఎక్కడ అడుగు పెట్టిన మీరు పెట్టిన ప్రతి చోట నా దేవుడి దీవెన మీరు చూడబోతూ ఉన్నారు. మీరు వెళుతున్న ప్రతి చోటికి నా దేవుడు రాబోతూ ఉన్నారు. మీరు అడుగు పెడుతున్న ప్రతి చోట నా దేవుడు ఉండబోతూ ఉన్నారు. అడుగు పెడుతున్న ప్రతి చోట నా దేవుడు ఉండి మీకు దీవెనను కలగ చేయబోతూ ఉన్నారు. అందుకే ఇస్సాకును గూర్చి కూడా రాయబడిన శ్రేష్టమైన మాట అంటే తెలుసండి, కరువు దినాలలో అతడు గెరారు ప్రాంతంలో నివసిస్తున్న సందర్భాలలో విత్తనము విత్తగా, ఏంటిది గట్టిగా చెప్పు, ఏ విత్తనం మాట్లాడండి, పత్య, మిరప, సరే ఏదో ఒక విత్తనం అనుకోండి. విత్తనము విత్తగా ఎలా కోసాడంట? క్రమక్రమముగా అభివృద్ధి చెంది 100 అంతల దీవెనను చూచాడంటండి. ఎంత దీవెన? కొంచెం కాదు. ఈ పూటకుంటే సాల్లయ్యే కాదు, రేపు పూటకు ఉంటే సాల్లే కాదు. క్రమక్రమముగా 100 అంతల దీవెన అతను అనుభవించాడు. ఎక్కడ ఉండి? చెప్పడం ఏంటండి? కరువు కలిగిన దేశం, మాడు బొగిల ఎండ, భూమి నెరవిడిచింది, విత్తనము వేసేదానికి కూడా వీలు లేని ప్రాంతం అది. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి, ఇప్పుడు మే కదా, ఇప్పుడు మేలో మీరు ఎవరైనా విత్తనం వేస్తారా? ఏదో ఒకటి చెప్పే తల్లే, వేయరా వేస్తారా? వేయరు, ఎవరు వేయరు. ఇప్పుడు పోయి మన పొలంలో చూసే మనకు ఏమవుతుంది? పొలం అంతా బీడు కాదు, సీలిపోయింటుంది.
భూమి అంతా చీలిపోయి ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ భూమి చీలిపోయిన ఆ భూమిలో ఇప్పుడు నాగలి పెట్టామనుకో, ఏంటిదే? ఏందంత సీరియస్ అవుతావు? మాకు తెలియదయ్యా, నాగలి గురించే తెలియదయ్యా, మాకు చీలికల గురించే తెలియదు అన్నట్టు చూస్తానండి తల్లే నన్ను. మేము ఇక్కడ పుట్టలేదా, మేము అమెరికాలో పుట్టారు అంటారా? నాది కూడా పచ్చి పల్లెటూరేలేండి. నాది కూడా పచ్చి పల్లెటూరే. చెప్తున్నా వినండి. ఇప్పుడు భూమి చీలిపోయింది, నాగలి పెడితే దున్నేదానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. మరి ఆ సందర్భంలో దేవుడు అంటారు, ఇక్కడే ఉండి విత్తనం విత్తంటాడు. ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని కానీ చెప్పామనుకో, అమ్మా నా బంగారు తల్ల, నా జోరి తల్ల, మీ ఆయనకి అరకగట్టి తీసుకుని వెళ్ళి అమ్మా ఇత్తనాలు నడుము కట్టుకొని ఒక్కొక్క ఇత్తనం చల్లుకుంటా పోతల్లా అన్నం అనుకో కదా. అన్నం అనుకో, మీరేమంటారు? పాస్టర్ గారు నీకు చిన్న మీద ఉందా లేదని అడగరా? పాస్టర్ గారు నీకు చిన్న మీద ఉందా లేదండి బాబు అని అడగరా? ఎందుకు? ఏమండి, నెర విడిసింది, వర్షం లేదు, అక్కడ సేద్యం చేసేదానికి భూమి సహకరించదు. ఒకవేళ విత్తనం ఎత్తినా అక్కడ ఏమి మొలకెత్తడానికి ఆస్కారం లేదు, తేమ లేదు, ఏమి లేదు. ఏం మాట్లాడుతున్నావు అంటారా అనరా? అంటారు. మీరు తక్కువలేం కాదు. ఒకవేళ ఎదురు అనకపోయినా ఇంటికి వెళ్తా, ఇంక మెద లేనట్టుందే కదా, ఇక్కడ అనకపోయినా ఇంటికి వెళ్తా అంటారండి. మీరు తక్కువలేంటి? ఖచ్చితంగా అంటారు కదా. అనకముందే మీకు సమాధానం చెప్తున్నా వినండి. అక్కడేమో సేద్యం చేస్తానికి వీలు లేదు. దేవుడు అంటారు, అరకగట్టు, ఈ కరువు కలిగిన ఈ దేశంలో నివసించు, ఈ దేశంలో నీవు విత్తనం విత్తి వ్యవసాయం ప్రారంభించు. నీ వ్యవసాయమునకు నేను తోడై ఉండబోతూ ఉన్నాను. నీ వ్యవసాయమునకు నేను తోడై ఉండి ఆశీర్వదించబోతూ ఉన్నాను హలో అన్నాడు. అంతేనండి. ఇక మాట్లాడాల. పాపం ఇసాక్ గారు అరకగట్టాడు. నాకు తెలుసండి, భార్య తక్కువది కాదు, భార్య అడింటది. ఏమండే, ఆయన ఏదో చెప్పాడు, నీకన్నా కొంచెం ఉండాలి కదా. ఆయన చెప్పాడు, అరకగడతావేంటి? నా మాట విను. ఇసాక్ అని వింటాడు, నా మాట విన్న తల్లే, ఆయన చెప్పాడు మనం చెయ్యాలి, ఇంకోటి కాదు, రా నా తరా అన్నారు. అంతేనండి. తిన్నగా అరకగట్టి, అరకతో పాటు ఆ ఇసాక్ గారు రేపుకమ్మ ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎక్కడికి? పొలంలోనికి వెళ్ళారు. పొలం వాళ్ళ ప్రయాస గురించి చెప్తున్నానండి. పొలంలోనికి వెళ్ళారు. ఇక ఆ పొలంలో ఇప్పుడు దున్నేదానికి ఏం లేదు, ఆస్కారం లేదు, వీళ్ళేం లేదు. ఎందుకంటే ఏమైపోయింది, ఇప్పుడు భూమి కలపబడితే భూమి సేద్యం చేసేదానికి వీలుంటుంది కదా, అవునా కదా. ఇప్పుడు సేద్యం చేసేదానికి వీలు లేదు కదా. తిన్నగా ఇద్దరు భార్య భర్తలు ఆ దరిదాపున మోకరించి కన్నీరు కారుస్తున్నారండి. ఏ కన్నీరు? ప్రభువా, ఈ అన్యుల దేశంలో మేము ఉన్నాం, నీవు అవమానపరిచే దేవుడవు కాదు, నీవు ఆశీర్వదించే దేవుడవు గనుక మేము నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం. నీ మాట చొప్పున మేము సేద్యం ప్రారంభిస్తున్నాం గనుక ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళతో, భార్య భర్త ఇద్దరు కన్నీళ్లతో దాన్ని తడిపేశారండి. దేనిని వాక్యం ఉంటుంది కదా, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తడి వాక్యమే చెబుతుంది. ఈ ఇస్సాకు రిబ్కా ఇద్దరు చేరి పొలంలో చేరి కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, ఈ చీలిపోయిన భూమి సేద్యము చేసేదానికి అనుకూలంగా మారాలి, ఈ అనుకూలంగా మార్చబడినట్లుగా మా కన్నీరు కారుస్తున్నాం అని మొరపెడుతుంటే నాకు భలే డౌట్ వచ్చిందండి. వీళ్ళిద్దరు కన్నీరేనా దాన్ని తడిపింది? కాదు. వీళ్ళిద్దరు ఏడుస్తుంటే ఆ రెండు ఎద్దులు యజమానురాలు వైపు చూచాయండి. వాళ్ళిద్దరు ఏడుస్తుంటే ఈ రెండు ఎద్దులు కూడా వాళ్ళ ఏడుపును చూచి తట్టుకోలేక ఈ రెండు ఎద్దులు కూడా ఏడవటం ప్రారంభించాయండి. అదేంటండి బాబు, ఎద్దులు ఎక్కడ ఏడుస్తాయని అంటారా మీరు? నిజమా? ఎద్దు చూడలేదా మీరు? మాట్లాడండి. సోషల్ మీడియా అంతకుముందు చూశాను నేను. ఒక వ్యక్తి, రైతు చనిపోతే ఎద్దు వెళ్ళి చొక్కా పట్టుకుని లాగి అరుస్తూ ఉంది. దాన్ని కన్నబడి కన్నీళ్ళు కారుతూ ఉండండి. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. చనిపోయాడు, మంచంలో పడుకున్నాడు, ఆ చొక్కాను నోటితో పట్టుకొని లాగి అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది, కన్నీరు కార్చబడుతుంది. అంటే మనిషికి మానవత్వం లేకపోయినా ఎద్దుకు మాత్రం ఉందండి, విశ్వాసం ఉంది. ఈ ఎద్దులు కూడా వారిద్దరి ఏడుపు చూచి ఈ రెండు ఎడ్లు అట్లాగే
బరువు పెట్టబడినప్పటికీ అలాగే మోకాళ్ళ మీదకి దిగి వచ్చి ఏడ్చడం ప్రారంభించాయి. అయ్యా, వాటికి మాట వస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఎద్దులే కానీ మాట్లాడితే ఎలా దేవునితో మాట్లాడితే మీకు వివరిస్తున్నాను. ఆ 2 ఎద్దులు మోకరించి దేవుని వైపు చూస్తూ, అయ్యా మా యజమానులు ఇద్దరు అడుగు పెట్టారయ్యా, ఇది తెలుసు సేద్యం చేయలేమని, నీ మాట చొప్పున అడుగు పెట్టారు, వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు, వారితో పాటు మేము కూడా మొరపెడుతూ ఉన్నాం, వారితో పాటు మేము కూడా కన్నీరు కారుస్తున్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మా యజమానులను. తప్పక ఈ కరువు కలిగిన ఈ దేశంలో విత్తనము విత్తబోతూ ఉన్నారు, 100 అంతల ఫలాన్ని చూడాలి. ఏం చేస్తాం మాకు తెలియదని నలుగురు కలిసి ఏడుస్తానండి. ఎకరాలు తడిపేసే వారి కన్నీళ్ళతో. ఇప్పుడు కన్నీళ్ళతో తడిపిన ఆ చేనుని ఇప్పుడు దున్నటం ప్రారంభించారండి. నేను అనే మాట అంటే తెలుసండి, ఈ అంబారములో నుంచి రెబెక్కమ్మ ఇస్సాకు బయలుదేరి వెళ్తుంటే మార్కన్న, మత్తయ్యన్న, లోకన్న, సులోచనక్క, సుబ్బక్క, దిబ్బక్క, పెంటక్క, ఇంకెవరు అందరూ ఆ రోడ్డు మీద పోతుంటే, ఒరేవా ఇస్సాకా ఎక్కడికి వెళ్తున్నా అన్నారు. ఈ ఇస్సాక్ అన్నాడు, దున్నేదానికి సేద్యం చేసేదానికి అన్నారు. ఏమరా బాయ్, నీకేమన్నా తల పనిచేస్తుంది అదే, మామిడి పలుకులు ఎలా దున్నుతావు? దేవుడు చెప్పాడు వెళ్తున్నాం. అందరు చెప్పుకుని పోయారా, ఇప్పుడు వాళ్ళు ఏడిచారు. ఆ ఏడుపు ఆ పొలం తడపబడితే ఇప్పుడు దున్నారు, దున్ని విత్తనం వేశారండి. విత్తనం వేసి ఇంటికి వచ్చారు. రోజు విత్తనం వేసిన నాటి నుండి అది చేతికి వచ్చేంత వరకు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు, మోకరిస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. అంటే ఈ ఎండిపోయిన భూమిలో మొలకెత్తాలి. మొలకెత్తాలంటే ఆ భూమిలో ఏం కావాలి? తడి కావాలి. తడి లేకపోతే ఏ విత్తనం కూడా మొలకెత్తడానికి ఆస్కారం లేదు. అందుకని ప్రతి విత్తనము మీద కన్నీరు కారుస్తున్న, అయ్యా ఇది 100 అంతల ఫలం చూడాలి, ఇది 100 అంతల ఆశీర్వాదానికి నాంది పలకాలి, తప్పక మా ప్రయాసకు తగిన ప్రతిఫలం మేము అనుభవించాలి అని వాళ్ళు ప్రతి దినం అండి రోజు వెళ్ళి ఏడుస్తుంటే రోజు వారి కన్నీటి బొట్టు ఆ పొలాన్ని తడుపుతుంటే ఆ పొలములో నుంచి ఇప్పుడు మొలకెత్తడం ప్రారంభించిందండి. మొలకెత్తిన ఆ ఏవి ఆ చెట్లు ఇప్పుడు ఏమయ్యాయి? 100 అంతల ఫలాన్ని ఇస్సాకు కోసుకొని వస్తుంటే ఊరు వాడంతా ఆశ్చర్యపడ్డారండి. ఒరే బాబు, మా పొలాలన్నీ బీడు బారిపోయాయి, మా పొలాలన్నీ ఎండిపోయాయి, మా పొలాలు కూడా ఏది విత్తనం వేస్తే మొలకెత్తడానికి ఆస్కారం లేదు కదా, మరి ఏంటి నీ పొలం అంటే? ఒకటి అన్నాడు ఇస్సాకు, ఇదిగో నిన్ను పిలిచిన దేవుడు, నాతో మాట ఇచ్చిన దేవుడు, నా ప్రయాసను చూచిన దేవుడు నాకు తోడై ఉండి అన్యుల దేశంలో ఆశీర్వాదం ప్రారంభించడం అనుగ్రహించాడు. ఆశీర్వాదానికి నేను నాంది పలుకున్నట్లుగా నా దేవుడు నాకు తోడై ఉండి దీవించడం ప్రారంభించాడు. ఆ దీవెననే ఈరోజు నేను చేతులతో పట్టుకొని వస్తున్నాను అని ఊరు వారందరి ఎదుట సాక్షిగా నిలబెట్టాడండి. ఇప్పుడు నేనంటాను, పేతురు ప్రయాసను దేవుడు వ్యర్థం చేశాడా? చెప్పరేంటి? ఆ ప్రయాసను తీసివేసి ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఇస్సాకు పడిన ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ఒక శ్రేష్టమైన దీవెన ఇచ్చాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ రాత్రి జాలి పడుతానని చెప్పిన ఆ దేవుడే, ఈ రాత్రి మీ మీద వాత్సల్యతను కనుపరుస్తానని చెప్పిన ఆ దేవుడే, ఈ రాత్రి నా దేవుడు కనికరము చూపెడుతానని చెప్పిన ఆ దేవుడే ఈ రాత్రి మీ అందరితో చెబుతూ ఉన్నారు, ఇప్పటి వరకు నీ చేతుల కష్టార్జితం శాపంగా మారిందా? నీ వ్యవసాయం శాపంగా మారిందా? నువ్వు పడుతున్న ప్రయాస శాపంగా మారిందా? ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీ ప్రయాసను నేను తీసివేసి, నీ ప్రయాసను నేను కొట్టివేసి, ఈ రాత్రి నుండి ఇస్సాకును క్రమక్రమముగా ఆశీర్వదించినట్లుగా, పేతురును దీవెనకరంగా నిలబెట్టినట్లుగా ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ అంబవరం ప్రాంతాన్ని దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండి అట్టి దీవెన మీరు చూడబోతూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించు, చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించు. ఆ దీవెన నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఈ రాత్రే ఆకాశము నుండి నా దేవుడు ప్రతి దీవెన నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. భయపడుతున్న దినాలను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. శాపయుక్తమైన దినాలను తీసివేయబోతూ ఉన్నాడు. దరిద్రమైన దినాలను తీసివేయబోతూ
రాత్రి నుండి నా దేవుని కరుణ కలిగిన హస్తం నీ మీద చాపి నా దేవుడిని దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు, దీవెనకరంగా ఉంచబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండి నీవు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే ఈ స్థలాన్ని విడిచి వెళుతూ ఉండగానే పేతురు ఆశీర్వాదాన్ని చేత పట్టినట్లుగా, ఇస్సాకు ఆశీర్వాదాన్ని చేత పట్టినట్లుగా ఈ రాత్రి ఈ ఆవరణం నుంచి మీరు వెళుతూ ఉండగా నా దేవుని దీవెన మీరు చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి చేతిలో నా దేవుడు దీవెన ఉంచబోతూ ఉన్నారు, ఒక్కొక్కరి చేతిలో ఆశీర్వాదం ఉంచబోతూ ఉన్నారు, ఒక్కొక్కరి చేతిలో శ్రేష్టమైన ప్రతి ఈవిని అప్పగించబోతూ ఉన్నారు. ఇక నా దరిద్రత తొలగదా అని బాధపడవలసిన అవసరం లేదు. నీ దరిద్రతను కొట్టివేసేదానికే ఆయన దరిద్రుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన ఆశీర్వాదం నీకిచ్చుడుకు ఆయన దరిద్రుడిగా మారాడు. నీ దరిద్రతను ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదం నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి అట్టి దీవెనతో మీరు సాగి వెళ్ళుదురుగాక. గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఈ రాత్రి మనసు విప్పి మనసారా ప్రభుని అడగండి, అయ్యా నేను పడిన ప్రయాసను తీసివేసి నన్ను ఆశీర్వదించవా. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన చేతులు చాపి ఆశీర్వదించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు ఆయన వైపు చూస్తే చాలు, ఆయన నీ వైపు తన చేతులను చాపుతాడు. ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి ఈవిని నీ చేతులకు అప్పగిస్తాడు. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తారండి. ఏమంటాడు తెలుసా? ఆయన శ్రేయస్కరమైన దీవెన ఇచ్చుటకు ఎదుర్కొంటున్నాడంటండి. ఎవరు? నా ప్రభువైన అయిన యేసుక్రీస్తు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొన్నావు. ఏ ఆశీర్వాదాలు? ఇదో ముగిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీరు వచ్చారే, నా ప్రభు ఆ దరినే కూర్చొని ఉన్నాడు. మీరు ఇలా వెళ్తున్నారు కదా, మీరు వెళుతుండగా ఒక్కొక్క ఆశీర్వాదం మీ చేతుల్లో పెట్టబోతూ ఉన్నారు. ఎలాంటి ఆశీర్వాదం? కుళ్ళిపోయింది కాదు, పాడైపోయేది కాదు. ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఏంటంటే సద్దిపెట్లు. ఏ పెట్లు? మాట్లాడండి. సద్దిపెట్టు. అబ్బా బాగా చెప్పేవా తల్లే. సద్దిపెట్లు ఈరోజు సద్దిపెట్లు పెట్టి రేపు మరలా వేడికి ఇచ్చేది కాదు. నా దేవుడు అలాంటి దీవెన ఇవ్వడు. ఎలాంటి దీవెన ఇస్తాడు? కుళ్ళిపోయేది కాదు, పాడైపోయేది కాదు, నాశనం అయిపోయేది కాదు. శ్రేష్టమైన ఈవులు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. గట్టిగా ఏ దీవెన చెప్పు గట్టిగా. వద్దా కావాలా? అబ్బా ఫ్రీయే కదా. ఫ్రీగా వస్తే పినాలు కూడా మనం వదిలిపెట్టాం కదండి. క్యూ కడతాం కదా. కాదులేండి, నేను అలా మాట్లాడట్లేదు. మనసారా ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, మీరు వెళుతూ ఉండగా నా దేవుడి దీవెనతోనే మీరు తిరిగి ఇంటికి వెళుదురుగాక. మీ బ్రతుకు దినములన్నిటి ఆశీర్వాదంతో బ్రతుకుదురుగాక. శాపయుక్తమైన దినాలు తొలగిపోవునుగాక. కరువు దినాలు కొట్టివేయబడునుగాక. ఈ దినము నుండి ప్రతి కుటుంబంలో ప్రతి శ్రేష్టమైన ఈవిని నా దేవుడు ఉంచునుగాక. 2 మాటలు మీతో చెప్పా. జాలి పడినవాడు ఏం చేస్తాడు? బాధను నివారణ చేసి ఆనందాన్ని దయచేస్తాడు. జాలి పడిన దేవుడు ఏం చేస్తాడు? ప్రయాసను కొట్టివేసి ప్రయాసకు తగిన ఒక దీవెన నీ చేతులకు అప్పగిస్తాడు. అలాంటి దీవెన మీ అందరికీ నా ప్రభు దయచేయునుగాక. అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం త్వరగా. అలాగే లేచి నిలబడండి. అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రయాసను చూచావు కదా, నా ప్రయాసను చూచి నన్ను దాటిపోవద్దయ్యా. నా కష్టమును చూచి నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా. నా ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుగ్రహించయ్యా. జాలిపడే దేవుడు నీకు దూరం అయిపోయేవాడు కాదు. నీ ప్రక్క నిలబడి నిన్ను హక్కున చేర్చుకొని నీ బాధకు నివారణ కలగచేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి విశ్వసించు.
ఈ రాత్రి విశ్వసించు, ఈ రాత్రి ప్రార్థన చేసుకో. ఎంతటి బాధ అయినా, ఎంతటి శోధన అయినా, ఎంతటి ఇక్కట్లు ఇబ్బందులైనా నా ప్రభు వాటి మధ్యలోంచి మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. నీ బాధకు నివారణ కలగబోతూ ఉంది. నీ శ్రమ దినాలకు ముగింపు కలగబోతూ ఉంది. ఓ చిన్న నిర్ణయం, క్రైస్తవులో 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 తండ్రి మీకు స్తోత్రం. అందరూ బిగ్గరగా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో ఈ 2వ దిన సభను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రం ప్రభువా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ నామాన్ని మీరు గొప్ప చేసుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దాసుని ప్రాంతానికి మీరు తీసుకొని వచ్చి, మీ దాసుని నోట మీ మాటలు ఉంచి, కూడి వచ్చిన ప్రజలతో మీరు ముచ్చటించిన మీ శ్రేష్టమైన మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, జాలి కలిగిన దేవునిగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు. అలనాడు యాకోబు ఒంటరితనములో, చీకటి బ్రతుకులో, అరణ్యములో ఎవరు తోడు లేక నీడలేక తండ్రి మీకు స్తోత్రము నాయన, కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభువా, అతని మీద కనికరపడి, అతని మీద జాలిపడి, అతనికి తోడై నడిపించినటువంటి దేవుడు తండ్రి. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఈ సభలో నా తండ్రి, దూరాన సమీపాన ఎవరైతే నీ మాటలు విని ఉన్నారో వారందరి మీద మీరు జాలిపడి నాయన తోడై నడిపించాలని కోరుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. మీరు జాలి పడితే ప్రభువా మీకు స్తోత్రం అయ్యా. మా బాధలన్నీ కొట్టివేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, అలనాడు తండ్రి మీకు స్తోత్రం, ఐగుప్తు బానిసలో నాయన బ్రతుకుతున్న వారి జీవితంలో తండ్రి, ఇశ్రాయేలు ప్రజల బాధను మీరు చూచినటువంటి దేవుడవయ్యా. వారి కన్నీటిని తుడిచి ప్రభువా, వారి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా వారి బాధను మీరు కొట్టివేసినటువంటి దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఎవరు ఏ బాధలో, కన్నీరులో నాయనా అయ్యా, ఉపద్రవములో, ఆవేదనలో, ఆక్రందనలో తోడు లేక, నీడు లేక ప్రభువా మీకు స్తోత్రమయ్యా, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృంగిపోతూ, నలిగిపోతూ, సమస్యలకు పరిష్కారం కలగడం లేదని ప్రభువా ఎందరైతే నీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి వారి బాధను మీరు తొలగించినందులకై మీకు స్తోత్రం. బాధ నివారణ కలిగేటట్లుగా నాయన సంపూర్ణమైన క్షేమాన్ని మీరు కలుగు చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మాట చొప్పున తండ్రి ప్రభువా మీకు స్తోత్రం నాయన. మీ గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడవయ్యా, సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి. మీకు స్తోత్రం. నీ వాక్కులో శక్తి ఉంది నాయన. ఆ శక్తిని నీ ప్రజలు చూచి ఆ బాధలో నుండి విడుదల పొందేటట్లు మీరు కార్యం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. ప్రయాసములో నుండి విడిపించి తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డల ప్రయాసమును వ్యర్థము చేయక ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. అలనాడు తండ్రి మీకు స్తోత్రము నాయన. పేతురు వల వేసినప్పుడు నీ మాట చొప్పున తండ్రి మీకు స్తోత్రం, అతడు వల వేసినప్పుడు నాయన విస్తారమైన చేపలు అనుగ్రహించబడినట్లుగా నా తండ్రి మీకు స్తోత్రం. బిడ్డలు ఏ ఏ విషయాల్లో ప్రయాసపడుతూ ఉన్నారో నా తండ్రి, వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనుల్లో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, పిల్లల విషయాల్లో, భవిష్యత్తుల విషయాల్లో నాయన ప్రయాసపడుతూ ఉన్నారేమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఈ సభలో మీరు అనుగ్రహిస్తున్నందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి మీకు స్తోత్రం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభువా మీకు స్తోత్రం. మీ సన్నిధిలో ఎవరైతే ప్రభువా అయ్యా ఇదిగో అలనాడు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలాన్ని ఫలించినట్లుగా ఇదిగో మా బిడ్డలు కన్నీటితో నాయనా చేస్తున్న ప్రతి పనిని కూడా నాయనా, కన్నీటితో విత్తుచున్న ప్రతి విత్తనము, కన్నీరు కారుస్తున్నటువంటి ప్రతి కుటుంబములో నా తండ్రి మీకు స్తోత్రం. మీ ఆశీర్వాదాన్ని చూచున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి కాలములో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటలో మీరు జీవాన్ని పోసి ప్రభువా నీ ప్రజల బ్రతుకును మీరు మారుస్తున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఎదుర్కొనడానికి ఒక్కొక్కరికి కావలసిన కృప దయచేయండి. అంటే ఆశీర్వాదాన్ని అనుభవించున్నట్లుగా కృప దయచేయమని వేడుకొనుచున్నాను. ఒక్కొక్కరి కుటుంబంలో తండ్రి ప్రతిఫలం దయచేయండి.
ఆనందం కలుగు చేయండి. విస్తారమైన మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ క్షేమాన్ని నీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి కాలంలో ఈ సభలో కూడుకొని ఎవరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభువా, వారి మీద మీరు జాలిపడి తండ్రి వారిని ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి, ఆనందం కలుగు చేసి, ఆశీర్వాదాన్ని ఇచ్చి, మిమ్మల్ని ఎదుర్కొన్న భాగ్యం ఇచ్చి మహిమను పొందమని వేడుకొనుచున్నాను. ఈ 2వ దిన సభను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి. ఈ సభ కొరకు ప్రయాసపడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు పట్టబడి నీ వైపు త్రిప్పబడినట్లుగా ఈ కూడిక ద్వారా, ఈ సభ ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మీ దాసుని మా మధ్యలోకి తీసుకొని వచ్చారు నాయనా, మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా మీ ఉన్నతమైన అభిషేకమును, ఆరోగ్యమును, క్షేమమును కృపనిచ్చి అనేక చోట్ల మీరు గణపరిచి వాడుకున్నామని వేడుకొనుచున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందులకై స్తోత్రమునయ్యా. సమస్తమును సమకూర్చి మేలుకరంగా మీరు జరిగించినందులకై స్తోత్రం నాయనా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందులకై మీకు స్తోత్రం నాయనా. మీరు త్వరగా రాబోతున్నారు నాయన. మేమంతా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు కృపనిచ్చి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధిని, సముఖమును చేరి కూడి ఉన్నవారికి, తీర్మానించి ప్రార్థించుకున్న ప్రతి వారికి సదా తోడై ఉండునుగాక. గట్టిగా చెప్తా ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తా హల్లెలూయా, హల్లెలూయా.